अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి వరకు మనకి పాఠంలో నిరాకారమైన పరబ్రహ్మ అంతటా నిరాకారంగానే ఉన్నాడు కదా. ఎక్కడ చూసినా మనకు సచ్చిత్తులే కనపడేటట్టుగా కిందటి వారం 2 పాఠాల్లో ఎక్కడ చూసినా ఏ ఆకారం చూసినా అదంతా మట్టే కదా. దాన్ని చూస్తున్నటువంటి నేను, ఎవడైనా ఒకడు చూస్తే కదా ప్రపంచం కనిపించింది. చూస్తున్న నేను చిత్, కనపడుతున్నది సత్. సత్తు ఒకటిగానే ఉండి అనేక రూపాలుగా కనపడుతోంది. అది కదా మనకు తెలిసింది. ఆ రూపాల్లో జరాయుజాలు, స్వేదజాలు, అండజాలు, ఉద్విజ్యాలు అని రకరకాలుగా జీవరాశులు ఉన్నాయి. అవి కాకుండా జడ చేతనాలు, జడము ఉంది, చేతనము. సత్తు జడంగా కూడా కనపడుతోంది, చేతనంలో కూడా సత్తే ఉంది. అంటే నేను చైతన్యాన్ని, నా శరీరం సత్తే కదా. ఆ సత్తును అణగబెట్టి, సత్తును అణచి చిత్తు వ్యాప్తం చెందింది. ఎట్లా చెందింది అంటే, నా శరీరంలో ఎముకలు, రక్తము, మాంసము, కండరాలు ఇవే ఉన్నాయి కదా, చర్మము. కానీ దాన్ని అదిగా కనపడనీయకుండా చూడండి, లోపలి నుంచి వచ్చిన జ్ఞానం దీన్ని ఆవరించి, మీరు ఎట్లా అయితే జీవత్వాన్ని దీని మీద వేశారో అట్లా నా లోపల ప్రజ్ఞాన ఘనం ఉంది. ఆ ప్రజ్ఞాన ఘనం యొక్క రిఫ్లెక్షనే కదా ఆభాస అన్నాను. దాని పేరు జ్ఞానము అన్నాం. అది నా నఖశిఖ పర్యంతము ఉంది కదా. ఆ జ్ఞానం ఈ శరీరానికి సంబంధం లేకుండా శరీరం మీద వ్యాపించింది. చూడండి, గమనించండి. జ్ఞానము కండరంలో ఉందా, రక్తంలో ఉందా, మాంసంలో ఉందా, చర్మంలో ఉందా అంటే జ్ఞానం ఎక్కడుంది? అంతటా ఉంది. ఏదైతే అది దాని సత్తు, అదెంత సత్తు. ఆ సత్తును వ్యాపించి ఈ జ్ఞానం అనేది వేరుగా ఉంటుంది. శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. ఆ జ్ఞానం అంటుంది, ఈ చెయ్యి నేను ఇట్లా లేపాను అనుకోండి, నిజంగా ఇక్కడ లేచింది ఎవరు అంటే ఇక్కడున్న ఎముక, ఇక్కడున్న కండరము, ఇక్కడున్న మాంసము కదా. లేపింది ఎవరు అంటే నా జ్ఞానం. ఈ చెయ్యి ఇట్లా అనాలంటే నా జ్ఞానం పనిచేయాలి. నా జ్ఞానం దీంట్లోకి జొరబడిందా, అది వేరుగా ఉండి దీన్ని నడిపిస్తోందా? వేరుగా ఉండే జీవత్వం ఎలాగైతే నా మీద ఆగంతుకమో, నా జ్ఞానం కూడా నా మీద ఆగంతుకం. ఇది ఎట్లండి మాకు అర్థం కాలేదేనంటే, మీ జీవత్వం లైట్ వెయ్యకముందు ఇక్కడంతా చీకటి ఉంది కదా. లైట్ వెయ్యగానే లైట్ రాలా ఇక్కడికి,
దాని కాంతి ఇదంతా వ్యాపించింది. ఇప్పుడు ఆ కాంతి టేబుల్ని అతుక్కుని ఉందా? కానీ టేబుల్ అంతా కాంతే ఉంది. ఈ గ్లాసును అతుక్కుందా? లేదు. దీని నిండా ఆ వెలుతురే ఉంది. ఇదిగా ఉంది, అది కూడా దీన్ని ఆవహించి. అర్థమవుతుందా? నా జీవత్వం, నేను వేసిన జీవత్వం అంటే ఎవరు? వీడు నా కొడుకు, వీడు నాకు భర్త, వీడు నా భార్య, ఇది నా భార్య, వీడు నాకు తండ్రి, ఇవన్నీ జీవత్వం అయినటువంటి వాళ్ళ మీద ఆపాదించినటువంటివి. అట్లా ఈ జ్ఞానం కూడా సత్తు మీద ఆపాదించినటువంటిది. జాగ్రత్తగా గమనించండి. ఇంకా కాస్త లెవెల్ పెరుగుతున్నారు మీరు. ఇంతకుముందు జీవత్వమే వేశాం సత్తు మీద కదా. ఇప్పుడు లోపల ఉన్న ప్రజ్ఞానం కూడా దాని రిఫ్లెక్షన్ బుద్ధి మీద పడి దాని కాంతి ప్రతిబింబించి, ఆ ప్రతిబింబించిన కాంతి ఈ శరీరం మీద పడింది. దాని పేరు జ్ఞానం అని పెట్టుకున్నాం మనం. ప్రజ్ఞానం జ్ఞానం ఒకటి కాదు. ఆ జ్ఞానం ఏం చేసింది? ఈ సత్తును అణచి, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజ్ఞానంలో నుంచి వచ్చింది కదా. ఈ సత్తును అణచి ఆ చిత్తు వ్యాప్తం చెందింది అప్ టు యువర్ బాడీ. చూడండి, గమనించండి. అర్థం కాలేదా? మీ శరీరం మీద నా జ్ఞానం ఉంది అంటున్నారు కదరా. నా జ్ఞానం నఖశిఖ పర్యంతం ఉంది కదా. ఆ జ్ఞానం ఎక్కడుంది? కంటి ద్వారా బయటికి వస్తోంది, కానీ కన్నులో ఆ జ్ఞానం లేదు, చేతిలో ఆ జ్ఞానం లేదు. మరి ఆ జ్ఞానం చేతి కంటే విలక్షణంగా ఉండి చేతిని నడిపిస్తోంది. అర్థమవుతోందా? అర్థం కాలే అమ్మ. కాదు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. జీవత్వం అంటే అర్థమైంది. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి అర్థమైంది. జీవ సృష్టి ఎలా నీ మీద పడిందో అట్లా నీ ప్రజ్ఞానంలో నుంచి వచ్చిన జ్ఞానం నీ సత్తు మీద పడి, ఇదంతా సత్తని మొన్ననే కదా నిర్ణయించాం. నీ ప్రజ్ఞానంలోంచి వచ్చిన జ్ఞానం నీ ప్రజ్ఞానంలోంచి కాదనుకుంటే ఇంకా ఆలోచన చేయండి. నాకు బుద్ధి మీద పడిందే, బుద్ధి దర్పణం మీద పడిందే జ్ఞానం కావాలి, లేకపోతే ప్రజ్ఞ అవుతుంది. నేను నిన్ను చూశానమ్మా, నిన్ను చూడగానే ఈ అమ్మాయి కాత్యాయని, ఈ అమ్మాయి ఇంత లావు, ఇంత సన్నము, ఇంత పొడుగు, ఇంత ఉంది, ఇది నాకు ఎలా తెలిసింది? నా జ్ఞానమే కదా. నా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నా చిత్తులో నుంచే రావాలి. నా చిత్తు నా ప్రజ్ఞ అయితే దానిలో నుంచి వచ్చింది నా జ్ఞానం. నా జ్ఞానం అంతవరకు ప్రయాణం చేసి, నా జ్ఞానం చూడండి నన్ను వదిలిపెట్టి, అది మీరు గమనించాల్సింది. నా జ్ఞానం కళ్ళల్లో నుంచి కాదు కదా, కంట్లో నుంచి చూసిన జ్ఞానం అయితే ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకుంది, చేతిలో ఖర్చు పెట్టుకుంది, చేతులు ఇట్లా పెట్టుకుంది, అవే చూస్తుంది కదా. ఆ అమ్మాయి నా ముఖం మీద కాచాయని అని రాసుకోలే. నేను చూడగానే ఆ అమ్మాయి ఎవరు మొత్తం ఏమిటి? దాని అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, ఈ మూడు కూడా నా జ్ఞానం కనుక్కుంది. ఆ కనుక్కున్న జ్ఞానం నా శరీరాన్ని తగులుకొని లేదు. అది మీకు తెలియాలి. ఇప్పుడు అర్థమైంది కదా. మీ జ్ఞానం కూడా అలాగే మీ శరీరాన్ని తగులుకోకుండా, మీ శరీరాన్నే తగులుకొని ఉందండి అంటే, నా శరీరాన్ని తగులుకుంటే నా జ్ఞానం అక్కడి దాకా పోవడానికి వీల్లేదు. జ్ఞానం ఎప్పుడు కూడా వ్యాప్తం చెందుతుంది కదా. అందుకని సత్తును అణచి, సత్తును అణగొట్టి చిత్తు వ్యాప్తం చెందింది. వ్యాప్తి చెంది అక్కడి దాకా పోయింది. ఆ వ్యాప్తి ఎలా చేసింది అంటే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఆ జ్ఞానం నా శరీరంలో ఉండి కూడా నా శరీరాన్ని అంటకుండా ఉంది. అది శరీరాన్ని అంటి ఉన్నట్లయితే, అందుకే అద్దం లోపలికి పోలేదు, అద్దం మీదనే ఉంది. అది చాలా వినాలమ్మా, చాలా వింటే తప్ప మీకు ఇంత లోతుగా అర్థం కాదు.
నా శరీరంలోనే కాకుండా అది బయటికి వ్యాప్తి చెందకపోతే, శరీరాన్ని అంటుకునే గనక ఉన్నట్లయితే ఆ జ్ఞానం, నా జ్ఞానం చావులేదు దానికి. ఎందుకని? సత్తు చస్తే అది చావాలి, సత్తు చావదు. మరి ఎవరు చస్తున్నారు? అది వివర్తమై, మాయా సృష్టితో వివర్తమై ఈశ్వర సృష్టిగా కనబడుతోందే, అది చస్తోంది. నా జ్ఞానం చావటంలే. మరి ఏమైపోతోంది? నేను నిద్రపోయినప్పుడు కనపడకుండా పోయి, నా కోమాలో లేకుండా పోయి, నా మరణంలో అసలు లేకుండా పోతోంది నా జ్ఞానం. అటువంటి జ్ఞానం నా శరీరంలోనే ఉన్నది అని నేను అనుకుంటూ, అంటే నా శరీరాన్ని అంటుకుని ఉన్నది అని నేను అనుకుంటే, ఆ జ్ఞానం నా జ్ఞానం అంటున్నా కదా. జ్ఞానం ఎవరిది? నాది. నా జ్ఞానం అంటున్నప్పుడు అది నా శరీరాన్ని అంటుకుని గనక ఉన్నట్లయితే, అందుకనే దాన్ని నా జ్ఞానం అన్నా. అంటే నాదికి చెందిన జ్ఞానం అది, నాదిని ఆవహించిన జ్ఞానం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. ఇంకో 4 సార్లు 10 సార్లు విని మీరు అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖమై ప్రతి పదానికి మీరు అర్థం చేసుకుంటూ లోపలికి వెళితే కానీ ఇది అర్థం కాదమ్మా. జ్ఞానం అంటున్నారు, శరీరాన్ని అంటి ఉండలేదు అంటున్నారు. శరీరాన్ని అంటి ఉండకపోతే దీన్ని ఎట్లా పని చేయిస్తోంది చూడండి. ఆ లైటు ఇక్కడ అంటి ఉంటే ఈ గ్లాస్కి ఏమైనా అడ్డం ఉందా? ఈ టేబుల్కి అడ్డం ఉందా? గ్లాస్ దగ్గరికి వెళ్ళావు, లైటు కాంతి నువ్వు నా దగ్గరికి రాకూడదు అని టేబుల్ అంటుందా? టేబుల్ నిండా ఆక్రమించింది, గ్లాస్ నిండా ఆక్రమించింది. ఏ వస్తువు పెడితే దాన్ని ఆక్రమించింది. దీనికి తగ్గదు. ఇన్ని వస్తువులకి ఆక్రమించాను కదా అని ఏమన్నా తగ్గుతుందా? అస్సలు తగ్గదు. అటువంటి జ్ఞానం నా లోపల ఉంది. ఎప్పుడైతే శాస్త్రం ఈ మాట చెప్పిందో శిష్యుడికి అర్థం కాలే. అందుకే మీకు అర్థం కాలే అని చెప్తున్నాను నేను. ఈ లెవెల్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ అర్థం కాదు. అందుకని వేదమాత ఏం చెప్పింది అంటే, నాయన ఇక్కడ నీకు సాకారం, నిరాకారం, సాకారమైన ప్లేస్. నిరాకార తత్వాన్ని ఇంకా లెవెల్స్లో నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఎందుకంటే జ్ఞానం నిరాకారం, ప్రజ్ఞ నిరాకారమే, జ్ఞానం నిరాకారమే. అయితే జ్ఞానం ఖండమైంది, అయినట్టు కనబడుతోంది, అవలే, అది ఖండం కాలే. నేను ఎప్పుడూ కూడా ఖండం కాలే, నాది ఎప్పుడు కూడా ఖండమైంది. అఖండం ఎప్పుడూ నేను, ఖండం ఎప్పుడు నాది. నాదులు ఎన్నో ఉన్నాయి, అందుకని జ్ఞానాలు కూడా ఎన్నో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అందుకే జ్ఞానం 2 జ్ఞానాలు ఉన్నాయా అని ఒకందా క్వశ్చన్ వచ్చింది మనకి. ఇక్కడ చెప్తున్నాడు నిరాకారతత్వం అందరికీ అర్థం కాదు కాబట్టి సాకారంగా పరమాత్మని గుర్తించేటువంటి విధానం ఇక్కడి నుంచి మొదలైంది. అందుకని నిర్గుణమైన వాడు గుణిగాను, నిరాకారమైన వాడు సాకారంగాను, ఆకారం లేనటువంటి పరమాత్మకు ఆకారం పొందినట్లుగా గాను ఇక్కడ మీకు సృష్టిస్తున్నారు. ఆకారాలు కూడా సృష్టిస్తున్నారు. నిజంగా అక్కడ పరమాత్మ ఎప్పుడు కూడా ఆకారం పొందలే. ఏమ్మా? అయితే రాముడు కృష్ణుడు కాదా అండి అంటే, రాముడు కృష్ణుడు మనలాంటి వాళ్ళేరా, మనలాంటి వాళ్ళే. లోపల ఉన్నటువంటి నేనును తెలుసుకున్న మనలాంటి వాళ్ళు, అంటే రామనాథం గారు లాంటి వాళ్ళు. వాళ్ళు ఆచరించి చూపెట్టారు, మనని ఆచరించుకోమన్నారు. వాళ్ళు దేవుళ్ళా కాదా అది ఇంకా తర్వాత క్వశ్చన్స్లో వస్తుంది. అది ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, నిరాకారమైంది సాకారం ఎందుకైంది? ఎందుకంటే వేదమే చెప్పింది. వేదం అట్లా ఎందుకు చెప్పింది? భగవంతుడు నిరాకారం అంటే నిరాకారమే, సచ్చినుడు మీరు అట్లే అర్థం చేసుకోండి నోరు మూసుకుని అని ఎందుకు చెప్పలేదు? మళ్ళీ సాకారం కూడా మీరు నేర్చుకోండి అని ఎందుకు చెప్పింది అంటే, దానికి వేదమాత చక్కటి ఉపమానం చెప్తుంది. ఏమిటంటే,
మనకి ఇంట్లో శనగపిండి ఉంటుంది, పంచదార ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఈ మూడే లడ్డు తయారు చేయటానికో మైసూర్ పాక్ తయారు చేయడం మీకు అర్థం కావడానికి చెబుతున్నాం. వేదమాత ఇట్లా చెప్పలేదులే మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఏమ్మా, ఇవి తయారు చేయడానికి ఈ 3 వస్తువులే కావాలి. ఈ 3 కాకుండా పంచభూతాలు కూడా కావాలి. ఎందుకంటే నీళ్లు వేయకుండా తయారు కాదు, నిప్పు లేకుండా తయారు కాదు. మీకు ఇంకా అవన్నీ తెలుసు. గాలి ఆరకపోతే తయారు కాదు. 5 భూతాలు కూడా అందులో ఉండాలి. ఏ వస్తువు చెయ్యాలన్నా నీకు 5 భూతాలు ఉండాల్సిందే. కానీ అసలు మెయిన్ ఉండవలసిందే 5 భూతాలు. నా దగ్గర పంచభూతాలు ఉన్నాయండి, నాకు లడ్డూలు మైసూర్ పాకులు చేసి ఏంటంటే రావు కదా. మరి ముఖ్యమైనటువంటి పదార్థం కూడా ఉండాలి. గొలుసు చేయాలంటే బంగారం ఎట్లా ముఖ్యమో 5 భూతాలు కూడా ముఖ్యమే. ఏమ్మా, అట్లా 5 భూతాలతో పాటు ఈ ఉపాదానం అంటాం దీన్ని. ఈ ఉపాదానం తప్పనిసరిగా కావాలి. భక్ష్యాలు చేయాలంటే భక్ష్యాలు రవ్వ లేకుండా భక్ష్యం ఎట్లా తయారు చేస్తామరా? అట్లా శనగబేళ్ళు ఉండాలి, బెల్లం ఉండాలి, రవ్వ ఉండాలి. అట్లా మన ఇంట్లో ఒక బస్తాడు శనగపిండి ఉంది, ఒక పెద్ద టిన్ను నిండా నెయ్యి ఉంది కదా, ఒక పెద్ద బస్తా నిండా పంచదార ఉంది. ఇప్పుడు మనకు మైసూర్ పాకో లడ్డో తినాలని అనుకున్నాం. మరి ఆ 3 పదార్థాలే కదా. ఒక గుప్పెడు పంచదార నోట్లో పోసుకుని, ఒక గుప్పెడు శనగపిండి కూడా నోట్లో పోసుకుని, ఇంత చెంచాడు నెయ్యి కూడా నోట్లో పోసుకుని, ఆ 3 కలిపి పోనీ నోట్లో పోసుకోవద్దులేరా, ఒక గిన్నెలో పోసి అవన్నీ కలిపి ఇప్పుడు అది ఒక స్పూన్తో మనం తిందామా? అట్లా తినలేము. అదే కదా, అదే పదార్థమైనా మనం తినలేము. అందుకని తినాలి అనుకుంటే ఈ 3 పదార్థాలే కలిపి ఒక వస్తువు తయారు చేయాలి. ఇందాక మనం శనగపిండిని, పంచదారని, నెయ్యిని గిన్నెలో పోసి చెంచాతో కలిపేస్తే మైసూర్ పాక్ తయారు కాదు. ఇది నేను మైసూర్ పాక్ చేశాను అని ఇట్లా మీకు చూపెట్టాను అనుకో, అమ్మ ఇదేం మైసూర్ పాక్ అంటారు. అంటే మైసూర్ పాక్ అంటే ఎట్లా ఉండాలి? అందులో మైసూర్ ఉండదు. కానీ మీరు మైసూర్ పాకుని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక స్క్వేర్ లాగానో, ఒక రెక్టాంగిల్ లాగానో, ఒక షేప్, ఒక ఆకారం. అది షేప్ని మనం ఆకారం అంటున్నాం. ఒక ఆకారంగా మనం చేస్తున్నాం. ఆకారం అంతా తింటామా అంటే అలా తినము. దాన్ని ముక్క ముక్కగా చేసుకుని తింటాం. ఇక్కడ కూడా అలాగే పరమాత్మ హిరణ్య గర్భుడు అని సత్వ రజస్తమో గుణాలు కదా, ఆ గుణాలు కదా వ్యవహారం చేయాల్సింది. నిర్గుణమైన వాడు గుణిగా తయారు కావాలంటే ఫస్ట్ లెవెల్ పాఠం కాదు ఇది. లెవెల్ దింపుతున్నాడు. ఎందుకంటే ఆ లెవెల్ అందుకోవాలంటే దిగాలి మనం. నేను మేడ ఎక్కాలనుకోండి, ఖచ్చితంగా నేను మెట్ల మీద నుంచే వెళ్ళాలి. మేడను చూస్తూ ఉంటే మేడ మీదకి ఎట్లా ఎక్కుతాను, ఎగురుతానా అనుకుంటే ఎగరలేను. ఆ మేడ మీద నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని ఈ మేడకు మెట్లు ఎక్కడా, లిఫ్ట్ ఎక్కడా అడగాలి. అట్లా మెట్లు అడుగుతారు. అందుకని దిగాలి మనం. దిగితేనే. ఎందుకు దిగాలండి? మాకు పైన బాగా ముందే తెలిసిపోయింది. మాకు అందరికీ ఆత్మ తెలుసు. మీకు ఆత్మ తెలిసినా అది తెలిసినట్లు కాదు. ఎందుకంటే మైసూర్ పాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇంత మనకు పెడతారా? ఎవరన్నా ప్రసాదం పెడితే ఇంత పెడతారా? కొంచెం పెడతారు. ఆ కొంచెం నోట్లో వేసుకోమనేది ఎందుకు అంటే, నాయన ప్రసాదం ఇంత తీయగా ఉంటుంది, లడ్డు ఇంత బాగుంటుంది, ఇది తెలుసుకుని లడ్డు మీరు కూడా ఇంటికి పోయి చేసుకోండి. లడ్డు ఎట్లా చేయాలో కనుక్కోండి. అప్పుడు మీకు ఆ లడ్డు చేసుకోవడం వస్తుంది.
అంతేగాని ఈ ప్రసాదం తిని నేను తిన్నాను కదా, నాకు సరిపోయింది, ఇంకా నాకేం అవసరం లేదు అనుకుంటే నాకు సమాధి వచ్చింది కదా, నాకు ఇంకా చాలు అనుకోవడమే అట్లాంటిది. కాబట్టి 40 ఏళ్ల నుంచి మీరు అట్లాగే ఉన్నారు, ప్రసాదం తిన్నారు. మీరు తినలేదని నేను అనను. లడ్డూ చేసుకోవడం బద్ధకం, చేసుకుని ఎవరికన్నా పెట్టండర్రా అని నేను చెప్పా. చేసుకోవడం మనకు బద్ధకం కాబట్టి మేము తినేసాము కదా, ఆ రుచిని మేము అందరికీ చెబుతున్నామంటారు. ఆ రుచి చెప్తే లాభం లేదు, వాడికి రుచి తెలియాలి కదా. నువ్వంటే ప్రసాదం ముక్క నోట్లో వేసుకున్నావు, వేసుకొని వాడి కథ ఏంటి ఆలోచించండి. అందుకని అట్లా చేయబాకండి. హిరణ్యగర్భుడు అనేవాడు వాడే బ్రహ్మదేవుడు. నిజంగా బ్రహ్మదేవుడు లేడమ్మా. శనగపిండి, పంచదార, మైసూర్ నెయ్యి ఒక పాళ్ళలో కలిపితే మైసూర్ పాకు అవుతుంది, ఒక ప్రొసీజర్లో కలిపితే లడ్డు అవుతుంది. ప్రొసీజర్ తేడా, ఇంగ్రీడియంట్స్ సేమ్, అదే ప్రొసీజర్లో తేడా. ఇంకో ప్రొసీజర్లో కలిపితే ఇంకేవో రకరకాలు బాదుషాలు అవుతాయి. మీరు ఇష్టం మీ పేర్లు ఏమన్నా పెట్టుకోండి. అంటే దానికి అది తయారు చేయడానికి ఒక నిర్గుణం, ఒక సాకారం, సగుణం అవ్వడానికి ప్రొసీజర్స్లో తేడా వస్తుంది. అట్లా సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలను వేరియస్ కాంబినేషన్స్తో కలిపితే రకరకాలైన కాంబినేషన్స్, అట్లా కలిపితే రకరకాలైన ఆకారాలు వస్తాయి. ఆ ఆకారాల్లో ఉన్నదేమిటి? అట్లాంటి ఆకారాలే మనమందరం. నిర్గుణమైన పరమాత్మ ఎందుకు ఆకారం ధరించాడు అంటే, లడ్డు తినాలంటే లడ్డు టేస్ట్ వేరే ఉంటుంది, మైసూర్ పాక్ తినాలంటే మైసూర్ పాక్ టేస్ట్ ఇంకొక రకంగా, మళ్ళీ అందులో పదార్థాలు ఇవే. అవునా కాదా? అన్నీ కలిసి ఒకే రకమైన రుచి రావు, కలిపినవి 3 ఒకటే అయినప్పటికీ. అట్లా మనలో ఒక గుణాధిక్యత వల్ల ఒక గుణం ఎక్కువగా ఉంటుంది, మిగిలిన 2 గుణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అట్లా గుణాధిక్యత వల్ల ఏ గుణాలు ఎలా ఉంటే అట్లాంటి ఆకారాలన్నీ తయారవుతాయి. అటువంటి మనస్తత్వాలు వస్తున్నాయి. ఎందుకురా అందరం ఒకే దాంతో తయారైతే మన వేరే వేరే మనస్తత్వాలు ఎందుకున్నాయి అంటే, ఆ మనస్తత్వాలు ఉండడానికి కారణం అది. మనం అందరం కూడా ఆ 3 గుణాలతోనే తయారైనాం. ఆ 3 గుణాలే మన లోపల చేరి మన్ని నడిపిస్తున్నాయి. అంటే ఎవరిని? ఆ 3 గుణాలు ఎవరి మీద ఆధారపడి మాట్లాడతాయి అంటే కర్మ మీద ఆధారపడతాయి. కర్మ ఏ రకంగా చెప్తే ఆ రకంగా నడుస్తుంది. అవి నడవాలంటే నా సత్తు ఆధారం కావాలి వాటికి. ఇవన్నీ చాలా డీప్గా మీరు అనుకుంటేనే తెలుస్తాయి. మన ఊరికే మాటలు చెప్పేస్తున్నా కానీ, ఎందుకంటే నా గుణం ఆధారం కాకపోతే నా బుద్ధి ప్రేరణ జరగదు. నా బుద్ధి ఎప్పుడైతే గుణం లేచిందనుకో బుద్ధికి చెప్తుంది, మరి మీ శరీరాన్నంతా నా పద్ధతి ప్రకారం నడిపించు అని. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా కాదు, ఇంకా తక్కువలో జరిగిపోతాయి. బుద్ధి వెంటనే కర్మను చూస్తుంది. ఎంత కర్మ ఉంది వీడికి అనుభవించవలసిన కర్మ ఉంటేనే. అందుకని బుద్ధి కర్మానుసారణి, కర్మను అనుసరించే బుద్ధి వ్యవహారం చేస్తుంది. గుణాల బట్టి బుద్ధి వ్యవహారం చెయ్యాలి, గుణాల బట్టి శరీరం వ్యవహారం చేస్తుంది. కర్మను బట్టి వ్యవహారం జరుగుతుంది. ఏ కర్మ జరగాలో గుణాన్ని బట్టి నువ్వు చేసే పని ఉంటుంది. ఏమ్మా, స్వార్థంతో చేయని నిస్వార్థంతో చేయని ఒక కర్మ చెయ్యాలంటే రజస్సు కావాలి. ఆ గుణాన్ని బట్టి కర్మ చేసేది ఉంది. సత్వగుణం కూడా కావాలి. సత్వాత్ సంధ్య. నువ్వు క్లాసులో పాఠం ఇప్పుడు వింటున్నావంటే వినడం అనేది చెవి చెప్తుంది. ఏమ్మా, ఆ వినడం అనేటువంటి కర్మ జరగాలంటే నీ దగ్గర ఇప్పుడు ఖచ్చితంగా సత్వం ఉండాలి. సత్వగుణం అనేటువంటిది ఉంటేనే ఈ పాఠం విను అని చెప్తుంది. సత్వగుణంలో ఉండి నేను ఈ ఆనందధామానికి వచ్చానండి, కూర్చున్నాను, సత్వం అప్పటిదాకా సత్వం ఉంది. నేను
సడన్గా నీలో రజస్సు పెరిగింది. అంటే సత్వాన్ని అణిచేసి ఇవి ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. అంటే సమానమైనటువంటి సమస్థితిలో ఉంటే మనం సక్రమంగా నడుస్తాం. ఏ మాత్రం ఒకటి పెరిగినా ఎట్లా పెరుగుతుందో చూపిస్తా మీకు. సత్వంలో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు సత్వంలోనే వచ్చారు, లేకపోతే ఇక్కడికి రారు. ఇంటి దగ్గరే ఏం చెప్తుందంటే తమస్సు పెరిగిందనుకోండి, ఏం పోతావులే బా వర్షం వచ్చేటట్లుంది, ఆటోలు కూడా దొరుకుతాయో దొరకవో, ఇప్పుడు ఏం వెళ్ళకపోతే ఏమైంది, ఎట్లా యూట్యూబ్లో పాఠం వస్తుంది కదా, నువ్వు వినొచ్చు కదా. ఆ మాట నీ లోపల నుంచే వస్తుంది, పక్క వాళ్ళు ఎవరు చెప్పరు. అది చెప్పిందంటే తమస్సు ఇప్పుడు అది నిన్ను అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మీరే కనుక్కోవాలన్న సాధన ఇదే, ఇంతకంటే ఏం సాధన లేదు. సత్వం అమ్మగారు ఎప్పుడో చెప్పారు కదా, వర్షం వస్తే మీకు కష్టమైతే అమ్మ మీరు ఇక్కడ ఉండొచ్చు, మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, మీకు ఆటోలు దొరక్కపోతే కూడా మా ఇంట్లో ఉండండి, మీకు అన్నం పెడతాను అని చెప్పారు కదా. ఎందుకు వర్షం వస్తుందని నువ్వు ఇంట్లో ఆగిపోతావు, ఇంట్లో ఏం చేస్తావు ఇక్కడ కూర్చొని, పద పో అని నీ సత్వం ఉంటే, సత్వగుణం పెరిగి ఉంటే నీ మనసు అలా మాట్లాడుతుంది. నీకు ఇవాళ పాఠం వినాలి అనే కర్మ ఉంటేనే నీ సత్వగుణం పనిచేస్తుంది. ఇవాళ పాఠం వినకూడదు అని నీ కర్మలో ఉందనుకో, తమస్సు పనిచేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? బుద్ధి కర్మానుసారణి అన్న పదం, మరి అంతకంటే నేను ఇంకా దిగి చెప్పలేనురా, ఇంతకంటే చెప్పడం నాకు రాదురా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా కొట్లా సత్వం జయించింది, వచ్చింది. ఈ గుణాలు ఎవరు జయిస్తే మన మొద్దు శరీరం వాళ్ళ వెంట పరిగెత్తుంది. ఇప్పుడు చెప్పింది కదా, అక్కడ సత్వం చెప్పింది కదా, పర్వాలేదు అమ్మగారింట్లో అన్నం కూడా పెడతా ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు అని. నేను అన్నం పెడతానని గొప్పగా చెప్పట్లేదర్రా, మీకు అది అర్థం కావాలని. నిజంగా వర్షం వస్తే మీరు ఆగిపోతే పెడతా అమ్మ, ఏం భయం లేదు, మీరు అట్లా అనుకోవాకండి, ఊరికే చెప్పటంలే. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత కర్మలో లేదు, కర్మలో మనం పాఠం వినేది లేదు. సత్వం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, అది వేరు ఇది వేరు, అందుకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు నువ్వు కూర్చుండే ప్లేస్లో ఎవరో ఇంకొక ఆమె వచ్చి కూర్చుంది, ఆ కొత్త ఆమె పాపం. రోజు ఇదే నాది అని వేసుకున్నావు నువ్వు దాని మీద, ఆ నాదిలో ఇంకెవరో వచ్చి కూర్చున్నారు కర్మగాలి. అంటే వాళ్ళకి తెలియదు ఇది నీ చోటు, నీ రిజర్వేషన్ ఉంది అని. అక్కడ కూర్చోగానే, ఎందుకంటే కర్మలో గనక ఆ పాఠం వినకూడదు అని నీకు పెట్టి ఉంటే నీ బుద్ధి ఏం చేస్తుంది అంటే ఆ చోటు నీది అని నీకు చెప్పేస్తుంది. నీది అని ఎప్పుడు చెప్పిందో, నాది ఇంకొకటి తీసుకుంటే నేను ఎప్పుడు ఊరుకోను, కొట్టైనా సరే తీసుకోవాలి. ఇప్పుడు రజస్సు గారు లేస్తారు, ఏయ్ ఏం కూర్చున్నావు నా చోట్లో, ఏం నీ తాత సొమ్మ, వాడు అడుగుతాడు, ఇది నీదే, రోజు కూర్చున్నంత మాత్రాన్ని ఇది అయిపోతుందా, వాడు ఏదో అంటాడు. వాడు కాసేపు కొట్లాడుతున్నారు, ఘర్షణ పడ్డారు. అయినా కూడా సత్వం ఇంకా పాపం తీసుకొచ్చి కూర్చోబెట్టింది కదా, ఇక్కడ కూర్చోబెడుతుంది. ఇప్పుడు పాఠం చెప్తుంటే పాఠం వాడికి ఎక్కదు, ఎందుకంటే అమ్మ ఈ సిచ్యుయేషన్ చెప్తే మీకు అర్థం అవుతుందని నేను చెబుతున్నా, అట్లా ఎవరు జరగరు. అందులో వచ్చిన వేదాంతం క్లాస్కి వచ్చి విని ఇట్టాడి పిచ్చి పనులు ఎవరు చేయరు. మీకు అర్థం కావడం కోసం నేను కల్పించి చెబుతున్నా, అంతా కల్పించిందే. సృష్టి ఎట్లా కల్పిస్తున్నామో ఇది కూడా అట్లా కలిపి. మరి ఇంకా మీకు అర్థం కావాలంటే నన్ను ఏం చేయమంటారు కదా. మనస్సంతా కూడా అంతకుముందు కొట్లాడినటువంటి ఆ దాంట్లో లగ్నమైపోయి ఈ పాఠం విననివ్వదు. అప్పుడు మనస్సు కప్పచెప్తుంది, ఇందాక నుంచి బుద్ధి కప్పచెప్పింది. వీళ్ళందరూ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ శరీరం అంటే ఈ ఉపకరణాలు, ఈ 24 ఇలాంటివి చేస్తారు. అసలు ఈ 24 ఎవరు మర్చిపోయినారు. 3 గుణాలు నిరాకారమైన వాన్ని సాకారం చేసి కదా, ఒక ఆకారం ధరించాను కదా,
ఆ ఆకారం ధరించిన శరీరాన్ని ఆధారం చేసుకుని వ్యవహారం చేస్తున్నటువంటివి. నిరాకారంగా ఉంటే అసలు వ్యవహారమే లేదు, గుణాలకు సంబంధమే లేదు. అది సాకారమైనప్పుడు మాత్రమే గుణ విజృంభణ జరుగుతుంది కదా. ఆ సత్తే నాదిగా వ్యవహారం చేస్తుంది. ప్రతి క్షణం కూడా జ్ఞానం కూడా నేను జ్ఞానం అని మాట్లాడదు. నిజంగా జ్ఞానమే నేను. జ్ఞానమే అంటే ప్రజ్ఞానం కదా. దాని కాంతి, దాని ఆభాస కూడా దానిలాంటిదే కదమ్మా. దానిలో ఉండే క్వాలిటీస్ అన్నీ రాలేదు కానీ కదా, అదే కదా. ఇది తెలుసుకోవడానికి ఈ సంగతులన్నీ వినాలంటే శ్రవణం చెయ్యాలి. శ్రవణం అంటే విని ఊరికే కూర్చోవాకు, మననం చేయి. ఆ తర్వాత దాన్ని నిధిధ్యాసగా నువ్వు మార్చుకొని నీ స్వంతం చేసుకో. క్లాసులో విన్నదాన్ని మననం చేసుకో, మననం చేసుకున్న దాన్ని నిధిధ్యాసగా మార్చుకో. ఇట్లా శ్రవణ మనన నిధిధ్యాసలని 3 ఇయర్ డిగ్రీ కోర్సును మన వేదమాత మనకి ప్రతిపాదించింది. కాలాన్ని కూడా అట్లా డివైడ్ చెయ్యాలి ఆమె. అందుకని కాలాన్ని డివైడ్ చేయటం కోసం నీకు ఎండాకాలం అంతా కూడా దున్నుకోమన్నారు. భారతదేశం వ్యవసాయక దేశం. ముందు మనం వ్యవసాయం చేసి పంట పండించుకుంటేనే మనకు తిండి. అప్పుడంతా కూడా పొలం దున్నుకొని నిన్న ఏరువాక పున్నమి అని జ్యేష్ఠ పున్నమి ఒకరోజు వచ్చింది, మీరు చూసి ఉంటారు. ఇదంతా వేదాంతం కాదు, నిరాకారం సాకారమైనటువంటి స్థితిలోనే ఈ దేవుళ్ళు దేవతలు మనకు వీళ్ళందరూ వచ్చారు. అక్కడే బ్రహ్మగారు వచ్చారు, విష్ణుగారు వచ్చారు, శివయ్య వచ్చాడు. సదాశివ సమారంభం కాదు, ఈశ్వరుడు వచ్చాడు. ఈశ్వరుడు అనాలి వాడిని. ఏమ్మా, శివం అంటే మంగళకరం అని అర్థం. వీళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళే సృష్టి చేశారు. సృష్టి నిజమైంది కాదు. వీలునామా సృష్టించామంటే అది నిజం కాదు. అట్లా ఆకారాలన్నీ లేవు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. అద్వైతంలో ఆకారాలు, ద్వైతము, దేవుళ్ళు వీళ్ళందరూ ఉన్నారంటానికి వీలు లేదు. మరి ఉన్నారండి, కనపడుతున్నారు కదా అంటే నీకు కనపడుతున్నా కూడా అది సత్యం కాదురా. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. మేడెక్కడానికి మెట్లులాగా. మెట్లు కట్టుకోకుండా ఎవ్వడు మేడ కట్టడు. మెట్లు కూడా ఎక్కలేక లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు. ఆ లిఫ్ట్ పర్మనెంట్ కాదు, ఎందుకంటే లిఫ్ట్ ఎప్పుడైనా పోవచ్చు, కరెంట్ లేకపోతే ఆగిపోవచ్చు, నేను మధ్యలో కూడా ఆపేయచ్చు. అందుకని లిఫ్టులను నమ్ముకోవాకండి. ఎవడైనా నీకు ఒకసారి ఆత్మ తెలిసేట్టు చేస్తాను అని చెబితే లిఫ్ట్ ఎక్కిస్తున్నాడు అన్నమాట. అది నిజం కాదు, నమ్మవాకండి. మెట్లు చాలా నమ్మచ్చు, ఎందుకంటే మేడ ఎంతకాలం ఉంటుందో మెట్లు అంతకాలం ఉంటాయి. అవి ఇంకా జ్యేష్ఠ పూర్ణిమ రోజున దున్నుతారు. దున్నడం అంటే అప్పటి వరకు మన హృదయ దాన్ని చదును చేసుకోవాలి. ఎట్లా చదును చేసుకోవాలంటే ఇప్పటి వరకు మనం ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈషణ త్రయాల్లో పడి ఆ మూడింటి కోసమే మన జీవితం అంతా ఖర్చు పెట్టాం. ఈ జ్యేష్ఠమాసం వచ్చేప్పటికి, జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ పూర్ణిమ మొన్న వచ్చిందే పూర్ణమి, ఆ పూర్ణిమ రోజుకి మనం ఏమైపోవాలంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎట్లా అయితే వ్యవసాయదారుడు తన పొలమంతా దున్ని విత్తనాలు వేయలే, ఇంకా విత్తనం వేయడం కోసం ఎంత చక్కగా పెట్టుకున్నాడో అట్లా వాళ్ళు మన పెద్దలు అట్లా పెట్టుకోని హృదయాన్ని పెట్టుకుంటే ఎవడో వచ్చి విత్తనం వేస్తాడు. విత్తనం వేయకుండా నాకు గురువు లేడు, నాకు అంతా తెలుసు అంటే మాత్రం, మాకు నాన్న లేడు, నేను పుట్టేశాను అంటే ఎంత నిజమో ఇది అంత నిజం. వాళ్ళు గురువు లేడు అని చెప్పుకుంటున్నా అంటే మేమే గురువులము అని చెప్పుకుంటున్నామంటే వాళ్ళ అహంకారం. దానికి గురువు లేకుండా ఉంటే ఎప్పుడు గురువుని ఇక్కడ పెట్టుకునే నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నా తండ్రి లేడు, చూడండి
మన పేర్లు కూడా మన పేరు రాసి డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అనకపోతే నీ సంతకానికి వాల్యూ ఉండదు. ఏ డాక్యుమెంట్ అన్నా నువ్వు రాసుకో, నీ పేరు ఒక్కటి రాస్తే అక్కడ చెల్లదు కదా. నీకు ఎవడో నీ గాడ్ ఫాదర్ ఒకడు ఉండాలి, ఉంటేనే చెల్లుతుంది. అట్లా ఈ బ్రహ్మ విద్యలో కూడా ఒక గాడ్ ఫాదర్ ఉండాలి, వాడే గురువు. అబ్బే నేను ఎట్లా చెప్పుకుంటానండి, మా గురువు చాలా తక్కువ కులం వాడు, తక్కువ చదువుకున్నాడు, అసలు చదివే రానివాడు, పైగా అందంగా కూడా ఉండడు. ఆ గురువుని గురించి నేను ఎట్లా చెప్పుకో, నువ్వు అట్లా సిగ్గుపడతావంటే నేను ఫలానా వాడు కొడుకు నేను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడు కదా. నీ తండ్రి ఎటువంటి వాడైనా కానీ, తాగుబోతు కానీ, వాడు బిచ్చగాడు కానీ, వాడు నీకు తండ్రి. నేను చెప్పుకోను అనడానికి వీల్లేదు. నేనే నాకు అన్నీ తెలుసు అంటే మాత్రం చాలా పొరపాటమ్మా. అట్లా అనడానికి ఎవ్వడు కూడా వీల్లేదు. అట్లా అంటున్నాడంటే చెప్పా కదా, వాడు మరి ఎట్లా పుట్టాడో వాడికే తెలియదు. ఇంక వాడిని అంతకంటే ఇంక నేనేం తిట్టను. అన్యాయంగా మాట్లాడకూడదురా. ఎట్లా పుట్టినా కూడా వాడికి ఒక తండ్రి ఉండాలి. తండ్రి లేకుండా పుట్టడానికి వీల్లేదు, అంటే గురువు లేకుండా పుట్టడానికి వీల్లేదు. ఎవడి వల్ల నీకు ఉద్ధరించబడ్డావో వాడిని గురువు అని చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. అసలు లేడని చెప్పవా. నేను ఉద్ధరించబడలేదండి, నాకే అన్నీ చదువుకుంటే తెలిసింది అంటే తప్పు. జ్యేష్ఠ పూర్ణిమ అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనం ఆ పీరియడ్లో ఉన్నాం. నెక్స్ట్ ఆషాఢ మాసం వస్తుంది. ఇప్పుడు ఒక ఏకాదశి అని వస్తుంది, దాన్ని తొలి ఏకాదశి అంటారు. తొలి అని ఎందుకన్నారంటే మొట్టమొదటి ఏకాదశి, రేపు వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. సంవత్సరంలో ఉగాదితో పండగలన్నీ ఉడిగిపోతాయి. మళ్ళీ పండుగలు మొదలయ్యేది ఏకాదశి రోజున. అందుకని దాన్ని మొదటి పండుగ తొలి ఏకాదశి. ఇప్పటి నుంచి నువ్వు పండుగ చేసుకోరా అని చెప్తున్నారు. పండుగ అంటే ఫలం అంటే పండు. ఏమ్మా, దానికి వ్యాకరణ రీత్యా ఆ గా అనేది చేరి పండువు అని పండుగ అని అట్లా చెప్తారు. ఎందుకంటే నేను దాని మీద ఎంఫిల్ చేశాను. ఆ మాటలన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పను. నేను బాగా చదువుకున్నానని మీకు దగ్గర చూపించుకోకర్లే, మీకు అర్థమయ్యేంత చెప్తే చాలు. తొలి పండుగ ఏది? తొలి ఏకాదశి. దాని తర్వాత గురు పూర్ణిమ అని వస్తుంది. ఆషాఢ పున్నమినే గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ పున్నమి రోజు ఈ తొలి ఏకాదశి రోజే శయనైకాదశి అని అంటారు. శయన ఏకాదశి శయనైకాదశి అవుతుంది. ఏమ్మా, అది వృత్తి సంధి. ఆ సంధి సంగతి మీకు అక్కర్లేదు. శయనైకాదశి, శయనేకాదశి కాదు, శయనైకాదశి అవుతుంది. విష్ణుమూర్తి నిద్రపోతాడు అని అర్థం. శయనైకాదశి అంటే విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు. అసలు ఈ విష్ణుమూర్తి ఎవడు? వీడికి నిద్రపోయే సృష్టి ఎవరు చేశారని చెప్పినా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కదా, వాళ్ళు కదా సృష్టికర్తలు. అందుకే వాళ్ళని త్రిమూర్తులు అన్నాం మనం. ఆ త్రిమూర్తుల్లో బ్రహ్మగారు మన్ని పుట్టించి ఆయన పని అయిపోయింది. ఇంకెవరినన్నా పుట్టించే పనిలో ఆయన ఉండాలి. ఏమ్మా, మన్ని ఆల్రెడీ పుట్టించి మనందరికీ బర్త్డే అయిపోయింది కదా కదా. డెత్ డే ఎప్పుడో ఉంది, ఇప్పుడు లేదు. అంటే ఇప్పటి వరకు లేదు, ఎప్పుడో రావాలి. అందుకని ఆయన టైం కోసం ఆయన నిరీక్షిస్తూ అక్కడ కూర్చుంటాడు. ఈయన నా టైం అయిపోయిందని ఈయన. ఇంకా ఇప్పుడు మధ్యలో మన్ని పోషించవలసిన వాడు విష్ణువు. మిమ్మల్ని డీకోడ్ చేస్తుంది, ఇదంతా శాస్త్రం డీకోడ్ చేస్తాడు గురువు అని చెప్పాను, గుర్తుందో లేదో. ఆ విష్ణువు గారికి 2 భార్యలు. ఒక ఆమె శ్రీదేవి, ఒక ఆమె భూదేవి. ఈ సృష్టినంతా పోషించాలంటే సృష్టిని పోషించాలి కదా. ఈ సృష్టిని పోషించడానికి తినడానికి అన్నం కావాలి. అన్నం అంటే అన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలు అన్నమే మనం తినడానికి.
ఈయన బ్రహ్మగారు సృష్టించిన జీవులందరినీ పోషించాలి. పోషించాలంటే విష్ణువు కదా. ఈ మొత్తాన్ని మళ్ళీ లయం చేయాలంటే ఆయన పని ఇప్పుడే కాదు. అందుకని ఆయన్ని ఆ చివర పెట్టాం, ఈయన్ని ఈ మొదట్లో పెట్టాం. మధ్యలో విష్ణువే చెయ్యాలి. ఈయనకు శ్రీదేవి భూదేవి అని, భూదేవి ఒక భార్య, అంటే భూమి పంటలు పండించాలి, శ్రీ సంపద ఇవ్వాలి. ఎందుకంటే మనకు పంటలు పండించినా కూడా ఒడ్డు ధాన్యం ఇంటికి వచ్చిందర్రా, కట్టెలు లేవురా నాకు దాన్ని ఉడకబెట్టుకోవడానికి, గ్యాస్ లేదు, గిన్నెలు లేవు కదా. మరి ఇల్లు కట్టుకుందామంటే, ఇంట్లో ఉండాలంటే ఇల్లు కావాలి. ఇవన్నీ శ్రీదేవి సంపద, అవన్నీ భూదేవి సంపద. విష్ణువు గారి ఇద్దరు భార్యలు ఎవరో మళ్ళీ మీరు చూసుకోండి. నేను నా శక్తి, అసలు ఆ ఒరిజినల్ మర్చిపోకండర్రా కదా. అది ఈ శక్తి ఈ రూపంగా, ఆ పరమాత్మ ఏకా అనేకో అహమస్మి అనేటప్పటికీ అందరుగా ఆమె ఆ శక్తే కదా వ్యవహారం చేసింది. ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి కూడా ఈ శక్తే, అందుకనే భార్యలు అన్నారు వాళ్ళిద్దరిని. వీళ్ళిద్దరూ ఈయన సృష్టి అంతటినీ పోషించడానికి జరగాలి. అందుకని ఈ ప్రపంచంలో విష్ణువే అంతా పరమాత్మ అని చెప్పారు. వైష్ణవులంతా చెప్పేది ఇదే, మా విష్ణువే పోషిస్తున్నాడు. పోషించాల్సి ఆయన డ్యూటీ అది కదా. ఆయన పోషించకపోతే ఎవడు పోషిస్తాడు? ఆయన పని అయిపోయింది కదా, ఆయన డ్యూటీ చేసేసాడు. ఏం డ్యూటీ రేపు చేస్తాడు. ఇప్పుడు మీ వాడి డ్యూటీ ఉంది కదా. మేమే ఎక్కువ అంటే ఎక్కువే, నువ్వు ఇక్కడ చేయాల్సిన పని అదే నీది కదా. కాబట్టి ఇప్పుడు విష్ణువు గారు మనకి మన్ని సరైన పదబంధాలో మనకి తిండి పెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చేంతవరకు రెస్పాన్సిబిలిటీ ఈయనది కదా. అర్థమవుతోంది కదా. విష్ణువు గారిది. ఈ విష్ణువు గారికి సహాయంగా ఈ శ్రీదేవి భూదేవి అనే ఇద్దరు, నిజంగా వాళ్ళిద్దరు మనుషులు కాదర్రా, మన వాళ్ళు మనకు అర్థం అవడం కోసం అట్లాంటి ఆకారాలు సృష్టించారు. నిజంగా ఆకారాలు లేవు. సగుణంగా చూసినా నిర్గుణంగా చూసినా కూడా పరమాత్మ ఒకడే, నిజంగా సమమే కదా అక్కడ కనపడుతోంది. అట్లా ఈ విష్ణువు అనేవాడు ఎవడో మీకు తెలియదు. అందుకని ఈ విష్ణువు గారు ఇప్పుడు నిద్రపోతున్నారు అన్నారు. ఆ నిద్రపోవడానికి మళ్ళీ చెప్తాను మీకు. శయనేకాదశిలో ఏం చేయాలి? ఎందుకు బ్రహ్మగారు నిద్రపోలేదు, శివుడు గారు నిద్రపోలేదు అంటే, ఆయన శివుడు అనకూడదు, ఈశ్వరుడే అనాలి. బ్రహ్మగారు ఎందుకు నిద్రపోలేదు, ఆయన ఎందుకు నిద్రపోలేదంటే వాళ్ళు ఆ పనులు ఆయన చేసేసాడు. ఆయన భూతకాలంలోకి వెళ్ళిపోయాడు. ఈయన భవిష్యత్తులో ఉంటాడు. ఆయన రెడీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎవడెవడికి కర్మ అయిపోతే చూడండి, మీకు విష్ణుమూర్తి బొమ్మని కూడా ఏంటారా, ఇదేమిటి మొత్తం కనపడదు, ఏం ఆకారమే, విశ్వరూపం. బాబా నేను మర్చిపోతాను. విశ్వరూప సందర్శనం అని సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటారు చూడండి. విశ్వరూపం చూపించినప్పుడు ఒక నోట్లో నుంచి వీళ్ళందరూ వస్తుంటారు, ఒక నోట్లోకి పోతూ ఉంటారు. ఈ మధ్య చోట్లో ఒకటి ఉండద్దు. అట్లా ఆయన నోట్లోంచి మనం అందరం వచ్చాం. ఎవరాయన? వచ్చిన వాడు ఇక్కడ పోషించబడాలి, వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ సున్నా కదా, ఇది సైకిల్ కదా, అట్లా రావాలి. కాబట్టి ఇప్పుడంతా మనని పోషిస్తున్నవాడు, మనం పూజించవలసిన వాడు విష్ణువే. అందుకని వైష్ణవ మతం చాలా వ్యాప్తి చెందింది. ఆ విష్ణువుని గురించే అంతా చెప్పారు. ఈ విష్ణువు గారు ఇప్పుడు నిద్రపోతారు. శయన ఏకాదశి ఆయన నిద్రపుచ్చారు. ఎందుకు నిద్రపుచ్చారో చెబుతా తర్వాత.
తర్వాతే గురు పూర్ణిమ అని ఆషాఢ పున్నమి వస్తుంది. ఆషాఢ పున్నమికే గురు పూర్ణిమ అని పేరు. ఎందుకంటే నువ్వు చదును చేసుకుని విత్తనాలన్నీ వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నావు నీ హృదయ క్షేత్రాన్ని. గురు పూర్ణిమ నాడు గురువు వచ్చి నీకు ఉపదేశం చెయ్యాలి. ఏమ్మా, ఆ గురు ఉపదేశం పొందడం కోసం పొందావంటే నువ్వు అప్పటి నుంచి శ్రవణం మొదలుపెట్టాలి. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము 4 నెలలు. ఆ 4న ఆ కా మా వై అని చెప్తుంది శాస్త్రం మనకు అర్థం కావడం కోసం. ఈ 4 పూర్ణిమలు నీకు 4 నెలల కాలం ఇచ్చింది అంతే. మొత్తం సంవత్సరంలో నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి ఒక ప్రణాళిక ఇచ్చారు. మనం చేసే ప్రతి పండుగ ఆ ప్రణాళికే. నేను ఒక 15 ఏళ్ల నాడు దీని మీద రీసెర్చ్ వర్క్ చేసి అందరికీ పుస్తకాలు కూడా పంచా. ఎవ్వడు ఇప్పటి వరకు చదవరు. ఎందుకంటే మనకెందుకు? అటువంటి వాళ్ళకి మరి ఎవడేం చేయలేడు, ఎవడేం చెప్పలేడు కూడా. ఎవరు చదవలే నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇళ్లల్లో ఉంటాయి ఈ పుస్తకాలు, చదువుకోండి, మీకే తెలుస్తుంది. ఇదిగో ఈ పుస్తకం ఎప్పుడైనా కళ్ళతో చూసారా? మీ ఇంట్లో ఉంది కదా, ఎప్పుడైనా చదివారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఆహా, అమ్మా మేము అట్లాంటి పెద్ద పెద్ద పనులు మేము చెయ్యం. ఆ కష్టం ఏదో మీరే పడండి, చేతనైతే చెప్పండి, చేతకైతే నోరు మూసుకుని మీరు కూడా పడుకోండి పోండి. మరి నన్ను ఏం చేయమంటావు? 1 సంవత్సర కాలంలో మనం చేసే ఇంటికి వెళ్ళాక తర్వాత చదువుకోండి, మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏమ్మా, నేను మీకోసమే కష్టపడి ఇది లేకపోతే నాకెందుకు ఇవన్నీ చదువుకుని ఇదంతా రాయాల్సిన పని నాకేం లేదు, నాకు అవసరం కూడా లేదు. గురు పూర్ణిమ రోజు ఆయన అప్పటికి సేన నిద్రపోతున్నాడని. ఇప్పటి నుంచి మనం వ్యవసాయ పనులు ఏమి ఉండవు. మళ్ళీ పంట పండి దాని కోతలు కోసి కుప్పలు నూర్చి అవి చేసుకుండే వరకు వ్యవసాయదారుడికి పని ఉండదు. పొలం వెళ్ళి ఎవరు చూసుకొస్తూ ఉంటాడు, వాటికి నీళ్లు పెడుతూ ఉన్నాయి. అంటే పొలం నీళ్లు పెట్టండి పొలం ఉండదు కదా, అసలు మెట్ట పొలంలో వేయం కదా. అట్లా ఈ సమయాన్ని నువ్వు శ్రవణం చేయరా అని నీకు పెట్టాడు. అందుకని నెక్స్ట్ ఆషాఢ మాసం తర్వాత వచ్చే నెల పేరు శ్రావణం. అంటే శ్రవణం చెయ్యి, ఆ నెలంతా శ్రవణం చెయ్యి. తర్వాత భాద్రపదం, మీకు నెలల పేర్లు కూడా అవే వస్తాయి చూడండి. అంటే ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చెయ్యి, భద్రపరచుకో. భాద్రపదం అంటే అది భద్రపరచుకో. ఏం భద్రపరచుకోవాలి? అంతేగాని డబ్బులన్నీ దాచుకో ఏం పని లేదు కదా, బీరువాలు నింపుకో అని కాదు. శ్రవణం చేయి, భద్రపరచుకో. ఎప్పుడైతే భద్రపరచుకోవడం మొదలు పెడతావో భాద్రపదం తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఆశ్వీజం అంటే దసరా పండుగ వస్తుంది. దేవతలకు రాక్షసులకు యుద్ధము కదా, రాక్షస సంహారం చేసి విజయదశమి సాధించింది. అంటే రాక్షస సంహారం చేసి విజయదశమి పండుగ ఏంటంటే ఆ 10 రోజులు నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే భద్రపరుచుకున్నావో, ఇప్పుడు నీ లోపల అంతర్ముఖమైనావు. నువ్వు లోపల నుంచి నీకు దైవాసురులు ఇద్దరు, నీ రాక్షసులు నీ దేవతలు కొట్లాడుకుంటారు. వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారండి? ఈ పని చేస్తాను అంటే ఏమి కర్లేదులే కూర్చో, రాక్షసులు కదా. ఒక మంచి పని చెయ్యాలి అంటే వెంటనే వద్దని చెప్తుంది, నీ లోపలే మాట్లాడుతుంది. చూడండి, మనం ఇంకా చెయ్యం. అట్లా సంఘర్షణ. అది దేవతలకి రాక్షసులకు యుద్ధం అంటే నీ లోపల జరిగే సంఘర్షణ. అంతేగాని మనం కొత్త బట్టలు కుట్టించుకున్నామా లేదా, పండగ ఏం చేశాము, మీరేం చేశారు, మేమేం చేశాను, వాళ్ళ ఆయన ఆవిడికి చాలా గొప్ప నెక్లెస్ కొనిచ్చాడు, వీళ్ళ ఆయన ఏం కొనియలే, అందుకని కొట్లాడుకు చూద్దాం. అది కాదు. మన వాళ్ళు అట్లా ఒక ప్రణాళిక పెట్టారు.
ఆ ప్రణాళికను ఎట్లా ఫాలో అవ్వాలో దానికి ఒక నియమం పెట్టారు. ఆ నియమం ప్రకారం ఇదిగో ఈ ఆహారమే తీసుకో, ఈ పండగకి ఇదే చెయ్యి. అన్నిటికీ భక్ష్యాలు చేసుకుని తింటాం కాదు. ఈ పండగకు ఇదే చెయ్యి అంటే నువ్వు నియమంలో ఉన్నప్పుడు ఈ ఆహారమే తీసుకో ఏమ్మా. అట్లా వీడు అడుగుతున్నాడు ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మీకు ప్రశ్నకి ఉపోద్ఘాతం చెప్తే మీకు ఇంకా తర్వాత అర్థమవుతుంది, చదివినా మీకు అర్థమవుతుంది. వినండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు కదా. దేవుడు కూడా మనలాగే నిద్రపోతాడు. ఇంకో ఉత్థాన ఏకాదశి అని వస్తుంది ఆఫ్టర్ 4 months. విష్ణువు లేచాడు అని, ఇప్పుడు పడుకున్నాడు అని. అందుకు శిష్యుడు అడుగు పరిప్రశ్న కదా ఇది. పరిప్రశ్న అంటే ఏమిటి? నాకు తెలియదు, మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. దేవుడు కూడా మనలాగా నిద్రపోతాడా, తెలియజేయండి అని అడిగాడు శిష్యుడు. దానికి హిందూ మతాన్ని గురించి క్షుణ్ణంగా తెలియని వారు తమ మిడిమిడి జ్ఞానంతో దేన్ని తెలుసుకోవాలో దేన్ని అన్వయించుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. శయన ఏకాదశి అనగానే దేవుడు కూడా నిద్రపోతాడా, ఉత్థాన ఏకాదశి అనగానే దేవుడు కూడా మేల్కుంటాడా అని ప్రశ్నిస్తారు. తెలిసి తెలియని కుహనా గురువులు దేవుణ్ణి కూడా జీవుడిగా భావించి, మనం కదా నిద్రపోతాం మెళుకుతూ ఉంటాం, దేవుడికి ఎక్కర్లేదు భావించి జీవుని జిహ్వక రుచులు ఎలా ఉంటాయో దేవుడికి కూడా అలా కల్పించి ఆ దేవుడికి పులిహోర ఇష్టం, ఈ దేవుడికి చక్కెర పొంగలి ఇష్టమని చెప్తున్నారు. అంతేనా? అమ్మవారికి అయితే పులిహోర పెట్టమంటారు, లేకపోతే చిత్రాన్నం పెట్టమంటారు. తరా విష్ణుమూర్తికి అయితే చక్కెర పొంగలి పెట్టమంటారు. అంతే కదా. వేదమాత జీవో బ్రహ్మైవనాపరహ, జీవుడు బ్రహ్మమేరా అని చెప్తోంది. వీడేమో దేవుణ్ణే జీవుణ్ణి చేస్తున్నాడు. వేదమాత ఏం చెప్పింది? జీవుడే దేవుడురా అని చెప్పింది. వీడేం చేశాడు? అది కథ. రివర్స్, అంత రివర్స్. మన్ని ఏం చెప్పాలో నాకు అర్థమే కావట్లే. అది ఒక సినిమా కవి అన్నాడు ఏమంటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనండి వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. ఏమ్మా, అది నిజమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక నిన్న మనం శివుడికి కళ్యాణం చేస్తే ఆ శివుడి తాతగారెవరు, ఆ శివుడి తండ్రి గారెవరు, ఆ శివుడెవరు, నిన్న మిమ్మల్ని మంత్రాలు వినమన్నాను కదా. నిరంజన, నిర్వికల్ప, నిరాకార, ఆ త్రయారుషే ప్రవరాన్విత అని చెప్తున్నారు ఆయన. అందుకే మీరు వినండర్రా వినండర్రా చెప్తున్నా. ఆ పురోహితుడు కూడా నాయన వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నారు. భగవంతుడు గీతలో భక్తుల్ని 4 రకాలుగా పెట్టాడు. మనం అందరం 4 కేటగిరీస్గా భగవంతుడు నిర్ణయించాడు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. వాళ్ళ సుకృతుల వల్ల మనుష్యులు 4 రకాలుగా నన్ను భజంతే, నన్ను పూజిస్తూ ఉంటారు. వాళ్ళ సుకృతాల వల్ల, నేను చెప్పడం వల్ల కాదు. నీ పుణ్యం ప్రీవియస్ నీ పుణ్యం ఎంత ఉంటే దాని ప్రకారం నువ్వు నన్ను అర్చిస్తావు. అట్లా పూజించే వాళ్ళల్లో ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని 4 తెగలుగా వాళ్ళని పెట్టేశాను అన్నాడు. ఏమిటయ్యా, ఎందుకు వాళ్ళని 4 కేటగిరీ, ఒకరిని ఏ సెక్షన్లో పెట్టి, ఒకరిని బి సెక్షన్లో పెట్టి, ఒకరిని సిలో, ఒకరిని డిలో ఎందుకు పారేశావు? వాడు అందంగా ఉన్నాడు, వాడు కలెక్టర్ కొడుకుని ఏలో పెట్టావా? అదురా నాయన. వాళ్ళ పూర్వజన్మ కర్మను అనుసరించి వాళ్ళకి ఈ జన్మ వచ్చింది, అంతే కదా. పూర్వజన్మ కర్మను అనుసరించే కదా. లేకపోతే ఒకడు ధనవంతుడుగా, ఒకడు పేదవాడుగా, ఒకడు ఉన్నత కులంలో, ఒకడు అధమ కులంలో ఎందుకు పుడతాడు కదా. పూర్వజన్మ సుకృతం అవుతారు. అందులో ఒకడు ఆర్తుడు. వాడికి కష్టం వచ్చినప్పుడు, కష్టాలు ఎందుకు వచ్చినాయంటే వాడు పూర్వజన్మలో ఏదో చేసుకున్నాడు, దానివల్ల వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాడు భగవంతుడా నాకు ఈ కష్టం తీర్చు అని అడుగుతాడు. దేవుడు ఆ కష్టం తీరుస్తాడు కదా. అంటే వాడి కర్మలో ఉంటేనే తీరుస్తాడు అనుకోండి, మొత్తానికి తీరుస్తాడు.
వాడికి ఆ తీర్చుకుంటే ఉపాయం అన్నా చెప్తాడు, వాడి కష్టాలు తీరిపోతాయి. మళ్ళీ కష్టం వచ్చేదాకా దేవుణ్ణి వాడేం అడగడు. మళ్ళీ ఇంకో కష్టం వస్తుందనుకో, అప్పుడు మళ్ళీ దేవుడు అని అడుగుతాడు. అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడిని అడిగేవాడిని ఆర్తుడు అనాలి. వాడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే వాడికి దేవుడు గుర్తుకొస్తాడు. ఆ కష్టం తీరిపోయిన తర్వాత అక్కర్లే. అంటే వాడు దేవుణ్ణి ఏమనుకుంటుంటాడంటే, నాకు పైన నన్ను రక్షించడానికి ఒకడు ఉండాలి, అట్లా పెట్టుకుంటాడు వాడిని. వాడి అండలో నేను బతుకుతూ ఉంటా, నా జీవితం నేను గడుపుతుంటా ఉంటా. మధ్యలో నాకు ఏదైనా కష్టం వస్తే వాడిని అడుగుతా, వాడు చెప్పినట్టుగా చేసి ఆ కష్టం నుంచి నేను బయటపడతా. మళ్ళీ వాడిని అక్కడే పెట్టుకుంటా, ఇంకా వాడితో నాకు పని లేదు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు వాడు నన్ను అనడు, ఒరే నువ్వు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరకు వస్తున్నావు. ఎందుకంటే వీడు అట్లాంటి వాడే దేవుడు. మనమైతే ఏమంటాం, ఏం రా తర్వాత పలకనే పలకవు, నీకు అవసరం వచ్చినప్పుడైతే నా దగ్గరకు వచ్చావు, మళ్ళీ పోయినావు, నీకు నేనేం చేయను మనమైతే అంటాం. వీడు అనడు, ఎందుకని వాడు దేవుడు, మన జీవుళ్ళు. అది వాడు అనడు, ఒరే వీడు ఆర్తుడు అని వీడికి పేరు పెట్టేశా, వీడు కష్టం వస్తేనే వస్తాడు, మళ్ళీ వాడు వస్తున్నాడంటే వీడికి ఇంకేదో కష్టం వచ్చింది, సరేరా నాయన తీర్చేస్తాలే పో, మళ్ళీ కొన్నాళ్ళ వాకు రాబాకు, మళ్ళీ కష్టం వస్తుంది వాడికి. అట్లా వచ్చే కేటగిరీ కొంతమంది మనుషులు. వాళ్ళు కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి దేవుడు కావాలి అంటే తీర్చాలి కదా మరి. అట్లా ఆర్తులు అని ఒక తెగవాళ్ళు ఉన్నారు. రెండో వాడు అర్ధార్థి. వాడి గంప అడుగులేదు, ఎంత ఇచ్చినా అడుగులేని గంప. ఆ మేదరి వాడు చుట్టూ అల్లాడు వాడి దుంపదగా, ఎంతన్నా పోయి అది నిండదు. వాడు అర్ధార్థి, వాడి పేరు అర్ధార్థి. మొదటివాడు ఆర్తుడు. ఆర్ధోరర్ధార్థి జిజ్ఞాసో జ్ఞానీచ భరతర్షభ. ఇవన్నీ నేను సొంతగా చెప్పట్లేదమ్మా, భగవద్గీత ప్రమాణం. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని, నలుగురున్నారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. అర్జున, నేను వాళ్ళని కేటగిరైజ్ నా ఇష్టం ప్రకారం చేయలే, వాళ్ళ పూర్వజన్మ కర్మను అనుసరించి వాళ్ళు ఇట్టాటి వాళ్ళు అయినారు. మరి ఇంకా వాళ్ళ బతికి ఇంకా అంతేనా? కాదురా, ఇట్లా విని వాళ్ళు మారచ్చురా. ఎవడైనా అట్లా కష్టాలు వచ్చినప్పుడే దేవుణ్ణి అడుగుతున్నాడు అనుకో, అరే నేను కూడా ఈ తెగలో పడ్డానా, నాకు తెలియలేదే, డి సెక్షన్ వాడినా, మెల్లగా సిలోకి వెళ్ళటానికి నేను ప్రయత్నం చేయాలి కదా అనుకోవాలిరా వాడు కదా. డి వాడు సీకే ఎందుకు వెళ్ళాలండి, ఏకి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఏ కూడా వెళ్ళొచ్చు. వాడు ఇంకా కష్టపడితే ఏకి వెళ్ళచ్చు. ఆ సెక్షన్లో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు పరమాత్మ. అర్ధార్థి అన్నవాడు, వాడికి ఎప్పుడూ కూడా కావాలి. ఏం కావాలి? ధనమన్నా కావాలి, భార్యన్నా కావాలి, సంతానమన్నా కావాలి. ఈ మూడే కావాలి. వాడి పేరు కావాలి. మనమందరం ఆ తెగలోకే వచ్చాం. ఆ సెక్షన్ నుంచి మనం మెల్లగా ఇంకొక సెక్షన్కి మారుతున్నాం కదా. భగవంతుడు అట్లా మనకి ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ సెక్షన్ ఇంకొకటి ఉంది. ఈ సెక్షన్ మీకు అందరికీ తెలుసు కాబట్టి మీకు ఏం చెప్పక్కర్లే. అర్ధార్థి వాడు. అర్ధార్థి అంటే ఎప్పుడూ అర్థం అంటే కావాలి. ఆ కావాలి అన్నదాన్ని అర్థిస్తూ ఉంటాడు. అర్థిస్తే అంటే అడుక్కోవడం. వీడు అడుక్కునేవాడు. వాడిది ఇంకా బెటర్ పొజిషన్. ఎవడిది? వాడికి కష్టం వచ్చింది, ఇది దాటడానికి నాయన నాకు సాయం చేస్తే నేను ఇది దాటుతారా అని అడుగుతాడు. వాడిది బెటర్ పొజిషన్. వీడిది వరస్ట్ పొజిషన్. వీడు ఎట్లాంటి వాడంటే
చెప్పా కదా, వీడి గంప అరుగు లేదు, అసలు లేదు. ఎంత పోసినా ఆలోచించండి, మనమే ఉన్నామర్రా. మనకి ఎంత ఇస్తే సంతృప్తి ఉంది చెప్పండి? ఇప్పటికి సంతృప్తి. మళ్ళీ వీళ్ళది అడుగులేని గంప అంటానికి మీకు ఆ కంప్యూటర్ ఫీల్డ్లో ఉండే, ఐటీ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ మీకు ఎగ్జాంపుల్. ఒక కంపెనీలో చేరుతాడు, వాడికి 30,000 జీతం వస్తే చాలు, నిజంగా వాడిని పోషించుకోవడానికి వాడికి చాలు. ఆహా, ఈ కంపెనీలో ఒక 5-6 నెలలు పనిచేసి కొంచెం వర్క్ బాగా నేర్చుకుంటాడు. మెల్లగా ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అంటాడు. ఎందుకురా షిఫ్ట్? వాడు ఇంకా డబ్బులు ఇస్తాడు. సరేరా షిఫ్ట్ అవ్వు. వాడు ఇంకా ఇచ్చిన డబ్బులు నీకు సరిపోయినాయ్యా, చాలే. మళ్ళీ ఇంకా ప్యాకేజ్ ఎక్కడ చాలా పెద్ద ఉంది, ఇక్కడ లీకేజ్ అవుతున్నదన్న సంగతి వాడికి తెలియదు. ఒక రకంగా మేమే నయంరా, ఒక జీతం ఫిక్స్ అయిపోయినా వాడు ఏమన్నా పెంచితే పెరుగుతుంది, పెంచకపోతే ఇదే జీతం. మన జీవితం ఇది, దీన్నే మేము ప్లాన్ చేసుకుని మేము తిని మేము హాయిగా ఉంటాం. లేదు, అర్ధార్థి అనే వాడిది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఎప్పటికీ వాడిది తీరదు. వ్యాపారస్తులు కూడా సేమ్, వాడికి ఎంత డబ్బులు వచ్చినా ఇంకేదన్నా పని రారా అంటే వ్యాపారం పోతుందమ్మా. ఏం పోతే ఇప్పటి వరకు సంపాదించుకుంది నీకు చాలదు, నిన్ను నువ్వు బతికించుకోవడానికి నేర్చుకోరా అంటే, అమ్మా శనివారం మీ క్లాస్కి రావాలంటే మాకు అంగళ్ళు పోతాయండి, ఆదివారం క్లాస్కి వస్తాం. సావ కొట్టాలి, అర్ధార్థి కేటగిరీలోనే పడి ఉంటావు, నీ కర్మ అంతే కదా. అరే భగవంతుడు నీకు ఇచ్చింది చాలరా, మనం తినటానికి ఎవరికన్నా వచ్చిన వాడికి ఇవాళ అన్నం లేదు అనకుండా పెట్టడానికి, నేను తినటానికి సరిపోతే చాలమ్మా. నాకు ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి అన్నం ఉంది, నా ఇంటికి వచ్చిన వాడికి వెతుక్కోకుండా పెట్టడానికి అన్నం ఉంది, అప్పు చేయకుండా కట్టుకోవడానికి బట్ట ఉంది. నన్ను నేను తెలుసుకోవడానికి నాకు టైం లేదు, జీవితం అయిపోతున్నది. వాడు ఎప్పుడు కాచుకొని కూర్చున్నాడు ఆ మూడో కేటగిరీ వాడు రేపే వస్తాడో ఎల్లుండి వస్తాడో నాకు తెలియదు. నాకైతే 80 ఏళ్ల నుంచి రాలే. అదే ఎందుకు రాడంటే వాడి పనే చేస్తున్నానని రాడు, వాడి పని కదా. అదే నేను అర్ధార్థినైతే వాడు వెంటనే వస్తాడు, రేపే వస్తాడు. జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని కోప్పటం కాదురా, అట్లా కోప్పడితే తప్ప మీకు నిజం తెలియదు. అందుకని అంటా కానీ, లేకపోతే మీ మీద నాకేం విరోధం రా. మీరు డబ్బులు సంపాదించుకుంటే నాకు నష్టం ఏమిటి? డబ్బు సంపాదనే ముఖ్యం కాదురా. నెక్స్ట్ మనం చనిపోతే మన డబ్బు మన వెంట రాదు. మనం ఎవడికి ఇస్తున్నామో వాడు ఇంకా కాస్త ఇవ్వలేదనే అంటాడు, కానీ చాలా అండు. జాగ్రత్తగా వినండి. అర్ధార్థి అయిపోయినాడు, జిజ్ఞాసి నెక్స్ట్ బయలుదేరుతాడు. అర్ధార్థి అయిన తర్వాతే జిజ్ఞాసి వస్తాడు. జిజ్ఞాసికి అంటే సఫిషియెంట్గా వాడికి తినటానికి, అర్ధార్థి కాకూడదు మళ్ళీ, వాడికి తినటానికి ఉండటానికి ఉన్నవాడు. అలాంటి వాడికి అసలు ఈ ప్రపంచం ఏమిటి, దేవుడు ఎవరు, ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉంటాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఎందుకు ఒకళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు ఒకళ్ళకి తక్కువ ఇస్తున్నాడు కదా, అసలు దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు, రాముడే దేవుడా, కృష్ణుడే దేవుడా, యేసే దేవుడా, అల్లా దేవుడా, లేక అందరూ అంటున్న సాయే దేవుడా, వీడికి క్వశ్చన్ బయలుదేరాలి. ఎవడి లోపల ఈ క్వశ్చన్ బయలుదేరుతుందో, ఎవడైతే చస్తాను అనుకున్న వాడికే ఈ క్వశ్చన్ బయలుదేరుతుంది. అరే నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండను, ఇక్కడికి వచ్చాను, ఎక్కడికో పోతాను అని ఎవడైతే అనుకుంటాడో వాడికే ఈ ప్రశ్న బయలుదేరుతుంది. వాడిని జిజ్ఞాసి అన్నారు. వాడు థర్డ్ కేటగిరీ. జిజ్ఞాసి అయిన వాడు జ్ఞాని అయ్యే అవకాశం ఉంది. ఆర్తుడికి అర్ధార్థుడికి ఈ పని చెప్పొద్దన్నాడు. అసలు
వాళ్ళని రానివ్వక్కర్లేదు అసలు అన్నాడు. జిజ్ఞాసికి మాత్రమే. కానీ జిజ్ఞాసి కావాలంటే వాడికి క్వశ్చన్ అసలు ముందు పుట్టాలి. ఆ క్వశ్చన్ ఎవరికి పుడుతుందో వాడికి శుభేచ్ఛ అన్నారు. శుభ ఇచ్ఛ. ఇచ్ఛ అంటే సంకల్పం కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛ కలగాలి. ఏమిచ్ఛ కలగాలి? అశుభ ఇచ్ఛ ఇప్పటిదాకా కలుగుతోంది మనకు. శుభేచ్ఛ కలగాలి. ఏమిటంటే అశుభ ఇచ్ఛ అంటే కదా, డబ్బుల వెంటబడిపోతున్నాం. ఆలోచించి పిచ్చి రూపాయల వెంట. నిజంగా రూపాయలు అంటే కాగితాలే కదర్రా. ఆ కాగితాల వెంట పడిపోతున్నాం. ఆ కాగితాలు కూడా ఎవడో తయారు చేసిన కాగితాలు. దానికోసం ఇంకొకరిని పూజిస్తున్నాం. నేనేం చెప్తానంటే, మనం అడుగుతున్నది నిజమైన సంపదని కాదు, నకిలీ సంపదని అడుగుతున్నాం. నాకు డబ్బులు కావాలి అని అడుగుతున్నాం అంటే ఏమిటవి? డబ్బులు ఏమిటారా? కాగితాలే కదా. మరి ఒట్టి కాగితాలే. ఈ కాగితాలు ఇస్తే డబ్బులను తీసుకుంటారా? తీసుకోరు. మరి ఎందుకు ఆ డబ్బులే ఎందుకు కావాలనుకుంటున్నావు? నేను చాలా స్టడీ చేసి చెప్తున్నానమ్మా, ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండదు. ఆ డబ్బులే ఎందుకు తీసుకున్నాడే దాని మీద రిజర్వ్ బ్యాంకు ముద్ర ఉంది. ఆ ముద్ర ఉన్న డబ్బులు నీకు కావాలి కదా. ఇక్కడ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి బజార్లో, షాపుల్లో బొమ్మలు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, రకరకాల బొమ్మలు ఉన్నాయి. మరి గుడికే ఎందుకు పోతున్నావు? అది కూడా బొమ్మే కదా. ఆ బొమ్మకు ఈ రిజర్వ్ బ్యాంకుకి ఎట్లా స్టాంప్ వేశారో దానికట్లా అది, అందుకని అక్కడికి పోతున్నావు. ఇది కావాలని అక్కడికి పోతున్నావు. ఇది అది రెండు సేమ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు గుడికి పోతున్నారో? తెలిసిందా? లేదండి, మేము గుడికి పోతున్నది సెకండ్ కేటగిరీ లాగా, అర్ధార్థులం, డబ్బులు అడగడానికి పోతున్నాం. అంతేనా? ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మన శాస్త్రమే విధించిందమ్మా. ధ్వజస్తంభం అని ఒకటి ఉంటుంది చూసారా? ఆ ధ్వజస్తంభం ఇక్కడి నుంచి ఇంత లావును కడతాడు. ధ్వజస్తంభం వంకరగా ఉందా, అది నిలువుగా ఉందా, దానికి ప్రతిరోజు మీరు పూజ చేశారా? ఇక్కడ ఎవడో ఈ మధ్యన ధ్వజస్తంభం అర్ధగిరిలో వేస్తే దాని గురించి ఇన్ని నియమాలు చెప్పాడు వాడు ఆ పురోహితుడు. అసలు ధ్వజస్తంభం ఎందుకు వేస్తున్నాడో చెప్పడు కదా. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అది సరిగ్గా చేయకపోతే మీకు వంశాలు నాశనం అయిపోతాయి. నిధుం పదే కాదు, బెదిరిస్తున్నారు. ఆ ధ్వజస్తంభానికి 3 కట్టెలు కడతారు ఇట్లా. అక్కడి వరకు నువ్వు ఆర్తుడుగా ఉంటావో అర్ధార్థిగా ఉంటావో నీ చావు నువ్వు చావరా. ఇక్కడి నుంచి ఈ 3 కట్టెలు చూడండి దేవుడి వైపుకు ఉంటాయి. ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం పైన ఇట్లా 3 కర్రలు కడతారు. ఆ 3 కర్రలు ప్రపంచం వైపు ఉండవు. నువ్వు గుళ్ళోకి ఎలా వచ్చావో ఆ గుళ్ళో ఇలా ఉంటాయి. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఆ గుడి వైపుకు ఉంటాయి. నాయన ఈ 3 నీ సత్వరజస్తమో గుణాలు. వీటిని ఇప్పటిదాకా నువ్వు ఎట్లాగైనా ఉండు. ధ్వజస్తంభం వరకు వచ్చిన తర్వాత ఇంకా నీ ఇంటిని, నువ్వు ఈ దేహాన్ని అన్నీ మర్చిపో. వాడి దగ్గరికి ఎందుకు వచ్చావంటే, ఓ దేవుడా, నేను ఎవరు, నువ్వెవరు? శుభేచ్ఛ కదా నీకు కలిగింది. నువ్వెవరు, నేను ఎందుకు తక్కువ, నువ్వెందుకు ఎక్కువ? నేనేమో నిన్ను గౌలో బంధించాను. నాకు ఫ్రీ, నాకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వేచ్ఛ లేదు. మరి నీ స్వేచ్ఛ లేని వాడి దగ్గరికి వచ్చి నేనెందుకు మొక్కుతున్నాను? నేను చైతన్యాన్ని, నువ్వు జడానివి. ఈ సంఘర్షణ నీలో మొదలు కావాలి నువ్వు జిజ్ఞాసు అయితే. లేదండి మేము గుడిపోతున్నాము. దేవుడా మా అబ్బాయికి ఉద్యోగం రాని, మా అమ్మాయికి పెళ్ళి కానీ, మా ఇంటి పక్క వాళ్ళిద్దరూ నాశనం అయిపోయి మేము మాత్రం ఇదే ఆలోచించండి అరా. అంటే ఇప్పటి వరకు మీరందరూ గుడికి వెళ్ళారు కదా, నిజంగా ఒక్కసారైనా ఇలాంటి ఆలోచన చేశారా? చెయ్యరు. ఎందుకు చెయ్యలేదు? మాకెవ్వరు చెప్పలేదండి. మరి ఏం చెప్పారు? మా అమ్మ దేవుడికి దండం పెట్టుకోమని చెప్పింది. దండం పెట్టుకున్న తర్వాత గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ మీ, అంతే. అది చెప్పింది మా అమ్మ, నేను అదే చేశాను. ఎందుకంటే నాకు గురువు లేడు కదా.
నేనే గురువును కదా. ఆలోచించండి, ఆలోచించాలరా. ఊరికే అసలు కూర్చోకూడదు మనిషి. భగవంతుడు మనకి ఆలోచించే శక్తి ఇచ్చాడు కదా. ఆలోచించడమే కాదు, ఆ ఆలోచన సరైందా కాదా, నేను దాన్ని సమంగా ఆలోచిస్తున్నానా, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా విచక్షణ జ్ఞానం కూడా మనకిచ్చాడు. జంతువులకి ఇచ్చింది వాసనా జ్ఞానమే, మనకిచ్చింది విశేష జ్ఞానం. మరి విశేష జ్ఞానం ఉన్న బుద్ధినిచ్చాడు మనకి. మరి ఉపయోగించుకోద్దా? మానవ జన్మ ఇచ్చింది, అందుకే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. 3 శ్రేష్టమైనవిట. ఒకటేమిటి? మనుష్యత్వం, నేను మనిషిగా పుట్టాను. మనిషిగా పుట్టానంటే నాకు వివేక జ్ఞానం ఉంది. నా ప్రజ్ఞాన ఘనంలో నుంచి నా బుద్ధి దర్పణం మీద అది పడి నా దగ్గర జ్ఞానం అనే మొట్టమొదటి చెప్పాను. నా శరీరంతో సంబంధం లేకుండా నా జ్ఞానం దాన్నెంత వ్యాపించి ఉంది. మరి అది పనిచేయాలి కదా. ఆ పనిచేసింది కదండి. మేమంతా కూడా మా భార్య, మా భర్త, మా పిల్లలు, మా ఇల్లు, మా వాకిలి అన్నీ మేము చూసుకున్నాం కదా. అవును. అప్పుడు ఎక్కడ ఉంటాం మనం? సెకండ్ కేటగిరీలో ఉంటాం. పరమాత్మని గురించి మనకు తెలియదు, తెలుసుకోవలసిన అవసరం లేదు. శాస్త్రం అయితే వేదమాత చెప్తోంది నువ్వే దేవుడివని. నేను ఎందుకు దేవుణ్ణి కాలేదు? ఏమమ్మా అహం బ్రహ్మాస్మి అని మీకు చెప్పారు కదా. మేము అహం బ్రహ్మాస్మి అనుకున్నాం, మేము బ్రహ్మ అయిపోయినాం. ఎట్లా అయిపోయినావు? ఇవన్నీ తెలియకుండా నువ్వు బ్రహ్మ ఎట్లా అవుతావు? ఎవరో ఒక ఆమె ఎందుట, అమ్మ మీరు నన్ను అమ్మ అని పిలిచారు కదా, అందుకని నేను అమ్మని అయిపోయినానమ్మా. ఎప్పుడు అమ్మ అవుతావు? నీకు కొడుకు పుడితే నువ్వు అమ్మవి కావాలి. కొడుకు పుట్టకుండానే నేను అమ్మని అయిపోయినానంటే ఎట్లా అవుతావు? నేను పిలిచినంత మాత్రం నువ్వు అమ్మ అవుతావా? నిన్ను గౌరవ సూచకంగా నువ్వు కాబోయే అమ్మవని నిన్ను అమ్మ అని పిలిచా. నువ్వు అమ్మ కాకుండానే నేను అమ్మనైనాను అనుకుంటే తప్పు కదా. ఆర్తుడు, అర్థార్థి. అందుకని జిజ్ఞాసి అని వాడిని అన్నారు. జిజ్ఞాసి అంటే ఎవడు అంటే నన్ను గురించి నేను తెలుసుకోవాలనుకున్నవాడు, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ప్రపంచం అంటే ఏమిటి, అసలు మరణం ఎందుకు వస్తోంది, ఎందుకు మనిషి చచ్చిపోతున్నాడు? ఎవడైనా చావాలని కోరుకుంటాడా? కోరుకోకుండానే చావు వస్తోంది కదా. ఎందుకు చస్తున్నాడు, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చస్తున్నాడు? ఈ క్వశ్చన్ ఎప్పుడు నీలో బయలుదేరిందో, నీకు ఎవడు సహాయం చెయ్యాలో, ఇంకా ఇప్పటికి నీకు గురువు దొరకలే, నువ్వు జిజ్ఞాసివి, క్వశ్చన్ నీలో బయలుదేరింది కదా. దీనికి ఆన్సర్ కోసం నువ్వు గురువు కోసం వెతుక్కుంటావు. నాకు ఇది ఎవడు చెప్తాడు? అందుకే జిజ్ఞాసికే ఈ పరిప్రశ్నోత్తర రత్నావళి కావాలి. నీలో కలిగిన ప్రశ్నని ఎవరినన్నా అడుగుదామంటే వాడికి దీనికి జవాబు తెలుసో తెలియదో. వాడికి తెలియకపోతే వాడు నన్ను ఏదో పిచ్చోడ్రా, ఏదో బిజినెస్ ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, మోసం ఎట్లా చేయాలి, నా 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 డబ్బుని నేను ఎట్లా 5-10 చేసి, 10ని 20 చేసి, 20ని 50 చేసి, 50ని 100 చేసి, 100ని కోటి ఎట్లా చెయ్యాలి, అట్లా చేసిన వాడు చాలా గ్రేట్ మ్యాన్. వాడికేం చదవక్కర్లే. ఎంత ధనాన్ని పెంచితే మనం సంపాదించిన ధనమంతా తీసుకొచ్చి ఆ రూపాయల కట్టలు అనుకోండి, నేను ఊరికే చెప్తున్నానమ్మా, ఆ కట్టలన్నీ తెచ్చి నన్ను కాలబెట్టడానికి ఆ కట్టెలు ఉపయోగిస్తే నా శరీరం కాలదు. నేను సంపాదించిన ధనపు కట్టెలేస్తేనే కాలుతుంది, శరీరం కూడా కాలదు. ఎవరు వెయ్యర్లే, కట్టలేసి ఎవడు కాలబెడతాడురా అంటే విరక్తి కలగడానికి చెప్తున్నా. అటువంటి ధనాన్ని నన్ను కాల్చడానికి పనికొచ్చే కట్టెలు ఇచ్చే చెట్టునన్నా నేను పెంచితే ఎప్పుడో ఒకప్పుడు అది నన్ను కాలబెట్టడానికన్నా ఉపయోగపడుతుంది. లేదా నా పొట్ట నింపడానికి ఉపయోగపడే ఆ పొలాన్నన్నా నేను దున్నుకుంటే
ఆ 4 గింజలు పండి నాకు తినడానికి అన్నమన్నా వస్తుంది. అంతేగాని నేను కట్టలు రూపాయలు ఇంతంత బంగారాలు లాకర్ నిండా పేరిస్తే వైరాగ్యం కలగాలంటే ఇటువంటి వినాలి. లేకపోతే వైరాగ్యం కలగదమ్మా, కలిగే అవకాశమే లేదు. డబ్బు చెప్పాను కదా, అది ఎంత వచ్చినా అది అడుగు లేదు, దానికి అడుగు లేదు. ఎంతైనా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అదే జ్ఞానం ఉంది చూడండి, ఇంకా కావాలనిపించదు. నాకు వచ్చింది చాలే, 30 మార్కులు వచ్చినాయి కదా, పాస్ మార్కులు వచ్చినాయి సార్, బస్ 40కి ప్రయత్నిద్దాం, 50కి ప్రయత్నిద్దాం, 100 ఎందుకు రావు నాకు అని ఏ స్టూడెంట్ అనుకుంటాడరా చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా స్టూడెంట్ ఏమనుకుంటాడు? పాస్ మార్కులు, జస్ట్ పాస్ చాలు, ఈ క్లాసులో కూర్చోకుండా ఆ క్లాసుకు పంపిస్తున్నారు కదా చాలు. మహా అయితే ఇంకో 40 ఇంకో 50 మొత్తం క్లాసులో ఉండే స్టూడెంట్స్, నేను లెక్చరర్ కాబట్టి చెప్తున్నా, ఒక 5గురికి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. నాకు 100 ఎందుకు రాదు అన్నవాళ్ళు మొత్తం ఇంతమందిలో 5గురు దొరుకుతారు. వాళ్ళు పాపం కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళకు వస్తూనే ఉంటాయి. డబ్బు కోసం కష్టపడే వాళ్ళు ఇంతమంది దొరుకుతారు, కానీ జ్ఞానం కోసం కష్టపడే వాళ్ళు, సబ్జెక్టు జ్ఞానమే కానీ దానికోసం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ వర్క్ కంపెనీలో మొట్టమొదటి పనికి చేరాడే వాడు ఈ స్కిల్ డెవలప్ చేసుకుందామని ప్రయత్నం చేయడు. డబ్బులు ఏ కంపెనీ ఎక్కువ ఇస్తే ఆ కంపెనీ స్కిల్ డెవలప్ చేసుకో, చచ్చినట్టు కంపెనీ నీకే డబ్బులు ఇస్తుంది. అది లేదు మనిషికి. సరే, నేను చాలా చెప్తున్నా, అనవసరం. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అనేటువంటి వాళ్ళు 4. జ్ఞాని ఇంకా నువ్వెవరో నేను తెలిసిన వాళ్ళు. జిజ్ఞాసి జ్ఞాని కావడానికి శుభేచ్ఛ, ఇచ్ఛ కలగాలి. విచారణ, వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ విచారణ చేసేటువంటి నెలే శ్రవణం వినేది భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం. అర్థమైందా? అప్పుడు నీకు మళ్ళీ ఉత్థాన ఏకాదశి వస్తుంది. ఉత్థానం అంటే ఆ విష్ణువు లేస్తాడు. ఇప్పుడు ఎందుకు పడుకున్నాడు, ఎందుకు లేచాడు అంటే తల్లి ఏం చెప్తుందంటే, వేదమాతే మనకు అమ్మ, ఆమె ఏం చెప్తోందంటే, ఒరే నాన్నగారు నిద్రపోతున్నారా అని అమ్మ ఎప్పుడు అంటుంది చెప్పండి? పిల్లలు అల్లరి చేస్తే కదా, అల్లరి చేయకండిరా, నాన్నగారు నిద్రపోతున్నారు. ఇప్పుడు మనకు నాన్నగారు ఎవరు? విష్ణుమూర్తి. ఆయన శయనేకాదశి అని ఆయన నిద్రపోతున్నాడు అని ఎందుకు చెప్పారంటే, ఈ టైం నువ్వు అనవసరంగా నీ టైంను వేస్ట్ చేసుకోవాకురా, నువ్వు కూర్చొని శ్రవణం చేయి, మననం చేయి, దాని గురించి ఆలోచించు. ఏం అనవసరమైన పిచ్చి పనులన్నీ చేయవా. ఇప్పుడేం నీకు పొలం పనులు లేవు, అదంటూ ఉంటే నువ్వేదో సంపాదించుకోవాలి, తినాలి. ఈ సమయాన్ని నువ్వు అందుకు ఉపయోగించుకో. దాన్ని ఉత్థాన ఏకాదశి అన్నారు. దాని పేరు ఉత్థాన ఏకాదశి అన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు నిద్రపోతే 3వ వాడు జిజ్ఞాసి. వీడికి ప్రపంచం ఏమిటి, దేవుడు నిద్రపోతే మనగతి ఏమిటి, ఆయనకు కూడా మనలాగే భార్యాపిల్లలు, సంసారము, ఆహారము, నిద్ర ఉన్నవాడేనా, ఇలాంటి ప్రశ్నలు వాడికి ఉదయిస్తాయి కదా. తన భావాల్ని ఇతరులను అడిగితే అపహాస్యం చేస్తారేమోనని భయం. వాటిని తీర్చుకుంటే వాడే జ్ఞాని అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి మనసును ఏకాగ్రం చేయటం కోసం మన ఋషులు సగుణారాధన పేరుతో దేవుడికి ఒక ఆకారం కల్పించారు. శనగపిండి, పంచదార, నెయ్యి అట్లాగే బొక్కకుండా వాడికి ఒక ఆకారం తయారు చేసుకుంటే అది మీకు రుచిగా కూడా ఉంటుంది, తింటే కూడా ఉపయోగంగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఆకారం లేని దేవుడికి సగుణారాధన, సగుణ అంటే మీ గుణాలుతో కూడి, అంతకుముందు గుణాలు లేవు, ప్రజ్ఞాన ఘనానికి గుణాలు లేవు కదా. ఇచ్చ కలిగినప్పుడే గుణం వచ్చింది. గుణం వచ్చిందంటే ఇందుకు దిగాం.
అందుకే ఆయన మనుషులు చేసిన దేవుడు. గుణాలు ఇచ్చి ఒక ఆకారాన్ని తయారు చేశారు కదా, అందుకని ఆయన మనుషులు చేసిన దేవుడు. కాకపోతే ఒక శిల్పి, ఒక స్వర్ణకారుడు చేసిన ఆకృతి గల దేవుడు. ఒక శిల్పెన్నా చేస్తాడు ఈ ఆకారాన్ని, అంటే ఒక రాయిలో ఒక విగ్రహం. అంటే దేవుడు మనలాగే ఉంటాడు, మనలాగే ఉంటాడు కదా. అంటే మనలాగే కళ్ళు, ముక్కులు, చెవులు విగ్రహానికి ఏముంటాయి? అన్నీ ఉంటాయి. మనలాంటి దేవుడు ఒక శిల్పి తయారు చేశాడు. లేకపోతే ఒక స్వర్ణకారుడు, ఒక కంసలివాడు బంగారంతో కానీ, వెండితో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ, కంచుతో కానీ మనలాంటి ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆకృతి గల దేవుడు నీతే గుళ్ళో బంధింపబడ్డవాడు నిన్ను కాపాడటం ఏమిటి? దేవుణ్ణి సాయంకాలం అంతా పూజ చేసి, పూజ ఏం చేస్తామరా, నేను రోజు పూజలు చేస్తానండి, దేవుడు నాకు సాయం చేయాలి. ఏం పూజలు చేసావు? మీ ఇంటికి నేను వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావు కదా, ఏదో హ్యాండ్ వాష్ చేసుకోమని చేతులు కడుక్కోమన్నావు, వీలైతే నేను స్నానం చేయకుండా వస్తే అమ్మ స్నానం కూడా చేయండి అన్నావు కదా, స్నానం చేసి ఆ తడిగుడ్డలతో ఉండకుండా నాకు కట్టుకోవడానికి చీర ఇచ్చావు. షోడశోపచారాలు ఏమిటర్రా? ఇవే కదా. పురోహితుడిని మీరు అడుగుతారు, అయ్యా రేపు పూజ చేస్తాం, ఏమేం కావాలో రాసి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇష్టం ఇచ్చినా మళ్ళీ రేపు ఎందుకు అడుగుతున్నారు? బుద్ధి లేదు. ఇవే కదా మీరు ఇవ్వాల్సింది. కాదండి బాపునే మళ్ళీ అప్పుడు ఏమన్నా కొత్త అడిగితే మాకెట్లా అడగలేరు. షోడశోపచార పూజలు అంటే ఇవే కదయ్యా, ఇవిగో మా ఇంట్లో ఉన్నాయి. ఎందుకని అడగలేరు? ఎందుకు చేత కాదు, ఎందుకు చవట దద్దమ్మల్లాగా కూర్చుంటారు? తప్పు. అట్లా కూర్చోవాకండి. వేరే వాళ్ళు ఎవరో కర్నూలులో కూర్చుంటే కూర్చొనియండి, మీరు మాత్రం కూర్చుంటే నేను ఒప్పుకోను. అట్లా ముద్దులుగా ఉండవాకండర్రా, ఇంటెలిజెంట్లుగా తయారు. ఏం కావాలన్నా నేను చెప్తానంటున్నాను కదా, ఎందుకు మరి ముద్దులుగా ఉంటారు? అండి అన్ని పూజలు చేసి, షోడశోపచార పూజలు అంటే అవే కదా. అదేమో సంస్కృతంలో ఉంటే మనకేదో గొప్ప మంత్రం చెప్పినట్టుంటోంది. ఏం లేవు. నేను చదువుతూ ఉంటా, మీరు వింటూ ఉండండి, మీకే అర్థం అవుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ పూజారి ఏం చేస్తున్నా అంటే ఆయన గుళ్ళో పెట్టి తాళం వేసేసాడు. రేపు మళ్ళీ పూజారి వచ్చి తలుపు తెరిచేదాకా దేవుడు బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకండి దేవుడు సర్వవ్యాపి కదా. నీకు సర్వవ్యాపిని తెలియలేదు కదా. నువ్వు దేవుణ్ణి ఆకారం పెట్టి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పెట్టావు, పూరి జగన్నాథుడిని తీసుకెళ్ళి పూరిలో పెట్టావు, శ్రీశైలం మల్లికార్జునుడిని అక్కడే ఉండు, నువ్వు వచ్చి ఒక్కొక్క దేవుణ్ణి నువ్వు ఒక్కొక్క చోట బంధించావు. రిజర్వ్ బ్యాంక్ వాడు బంధించిన స్టాంప్ వేసిన కాగితం అన్నా ఈ దేశంలో తిరగడానికి పని వస్తుంది అది కదా. వీణ్ణి నువ్వు ఎక్కడ గుడి పెట్టావో ఆ గుళ్ళో వాడిని బంధించి తాళం కూడా వేసి వాడికి కాపలాదారిని ఒకడిని పూజారి గాడిని పెట్టావు. వాడిని బయట వచ్చాడంటే నువ్వు చస్తావు చూడండి. నీలాగా వాడికి ఆకారం ఇచ్చావు కాబట్టి వాడికి ఇన్ని నగలు పెట్టావు, ఏదో అన్నీ పెట్టావు కదా, అవన్నీ కాపాడుకోవడానికి వాడిని తాళం వేసి బంధించావు. అర్ధరాత్రి నీకు హార్ట్ అటాక్ వచ్చింది. దేవుడా నన్ను కాపాడు, ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించిన దేవుడు వాడు. నేను వద్దామనే అనుకుంటున్నాను రా. నువ్వే తాళం వేయించి నాకు కాపలాదారులు కూడా పెట్టిపోయినావు, నేను ఎట్లా నాన్నరా. త్యాగరాజు అడుగుతాడు, నువ్వు రావయ్యా అని దేవుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఆయనకు సందేహం వస్తుంది. అంటే ఆయన గుళ్ళో దేవుణ్ణి పిలవలేదు, ఆయన ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్న దేవుణ్ణి పిలుస్తున్నాడు. పిలుస్తూ పిలుస్తూ అనుకుంటాడు,
నువ్వు వద్దామనే అనుకుంటావు, ఎందుకంటే మన ఇద్దరం నువ్వు నేను ఒకటని అనుకున్నాం కదా, కాబట్టి నన్ను కాపాడటానికి నువ్వు వద్దామనే అనుకుంటావు. కానీ నీకు వాహనం ఉందే, ఒక గరుడ వాహనం కదా, ఎక్కి రావాలి కదా. ఆయన ఒంటరిగా రాలేడు. ఎందుకు ఒంటరిగా రాలేడు? మీరు ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఒంటరిగా రాలంటే ఆయన నిరాకారం అయితే ఇక్కడే ఉంటాడు. నువ్వు సాకారమైన దేవుణ్ణి పెట్టావు, వాడికి లొకేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా. శనగపిండిగా పంచదారగా ఉంటే బస్తాల్లో పడి ఉంటాయి. మైసూర్ పాక్ చేసావనుకో డబ్బాలో రావాలి. డబ్బాలోకి వచ్చిందంటే చీమలు తిరిగిపోతాయో, పిల్లులు తిరిగిపోతాయో. రాజు నీ ఆనతి విని వేగ జనలేదా అడుగుతాడు. ఏమ్మా ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదా. తొందరగా నువ్వు వెళదాం పదరా, వాడు పిలుస్తున్నాడు అంటే వాడు రాలేదా. గగనానికి ఇలకు బహుదూరం బనినాడా. ఏమయ్యా ఆకాశానికి నువ్వు భూమికి, వీడు భూమి మీద ఉన్నాడు, నువ్వేమో ఆకాశంలో ఉన్నావు, చాలా దూరం ఉందయ్యా, ఇప్పుడు మనం ప్రయాణం చేయలేమని నీ డ్రైవర్ ఏమన్నా అన్నాడా. ఒకవేళ అలా అని ఉంటే డ్రైవర్ లేకుండా నువ్వు సెల్ఫ్ డ్రైవింగ్ నీకు రాదు కదా. ఎందుకని నీకు సెల్ఫ్ డ్రైవింగ్ రాదు? నిన్ను ఆకారంలో పెట్టా. నిన్ను ఆకారంలో పెట్టకపోతే నువ్వు ఇక్కడ కూడా ఉన్నావు, నువ్వు అక్కడే ఉండక్కర్లా కదా. ఇంకా జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడదు. ఇంకెవడికి చెప్పుకోనయ్యా, నీకు చెప్పుకు మరి నీకే ఎందుకు చెప్పాలి అంటే వీడికి వాడికి చెప్పడానికి వీళ్ళే. అసలు త్యాగరాజ కృతి వినండర్రా, మీకే అర్థం అవుతుంది. పొట్టిగా పాటలాగా వినవాకండి, అట్లా వింటే అర్థం కాదు. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలిస్తే నీకు, ఆ ఒక్కటి ఏమిటి అంటే చెప్పా కదా, ఒకటి నెంబర్ 1, ఒకటి 99. ఈ ఒక బాక్సులో పడ్డది మీకు అర్థమైందంటే ఇవన్నీ వస్తాయి రా, ఏం చదువుకోకర్లే. ఆ ఒక్క బాక్సులో తెలుసుకోండి. నాకు కొంచెం కొంచెం తెలుస్తున్నదండి అంటే కొంచెం కొంచెం తెలియకూడదు, తెలిస్తే మొత్తం తెలియాలి, లేకపోతే అసలు తెలియకూడదు. అది కథ. విష్ణు అంటే స్థితికారకుడు. ఒకడు సృష్టించాడు ప్రపంచాన్ని, మరొకడు పోషిస్తున్నాడు, వేరొకడు లయం చేస్తాడు. వీళ్ళ ముగ్గురికి 3 పేర్లు, 3 రూపాలు సృష్టించారు. భూతంలో జరిగిన సృష్టికారకుడైన బ్రహ్మగారి పని అయిపోయింది. నీవు పుట్టావు కదా, నిన్ను పుట్టించడంతో ఆయన డ్యూటీ అయిపోయింది. ఎప్పుడో నీ మరణం వరకు లయకారకుడికి పని లేదు. ప్రస్తుతం నిన్ను పోషించవలసిన వాడు విష్ణువు. ఆయన సేవిస్తున్నాడు. అంటే ఇంట్లో నాన్నగారు నిద్రపోతున్నారని అమ్మ ఎప్పుడు చెప్తుంది? పిల్లల్ని పిచ్చి పనులు చేసి అల్లరి పనులు చేయకుండా ఉండండి అన్నప్పుడే కదా. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి గురూపదేశ కాలం, ఇప్పుడు ఈ కాలం అదే. వ్యవసాయ పనులన్నీ ఏరువాక పున్నమితో అయిపోతాయి. పంట చేతికి వచ్చేదాకా ఉగ్రవాదాలు, ఆకతాయి చేష్టలు, దుర్వ్యసనాలకు లోను కాకుండా ఏం పని లేదులే, ఒకసారి బారుకు పోయేద్దాం అన్నట్టు ఒకడు. ఇప్పుడేం పని లేదు, లేకపోతే పబ్బు కన్నా పోయేద్దాం అట్లా. గురు పౌర్ణమి నాడు గురూపదేశాన్ని గ్రహించి శ్రావణంలో శ్రవణం చేసి భాద్రపదంలో భద్రపరచుకోండిరా. నాన్నగారు కార్తీక మాసంలో మేలుకుంటారు. ఈ లోపల ఆధ్యాత్మికంగా మీరు సిద్ధపడితే బ్రహ్మజ్ఞానాన్ని బోధించి జిజ్ఞాసిగా ఉన్న మిమ్మల్ని జ్ఞానులను చేస్తారు. అప్పుడు లేస్తాడు ఆయన అని శృతి భగవతి అమ్మ మనకు చెప్తోంది. దానికోసం దేహాన్ని కొన్ని నియమాలకు లోబడేట్లుగా చేయవలసి ఉంది. అందుచే ఈ కాలంలో ఈ నియమాలు విధించి, ఆహార విహార నియమాలు, బ్రహ్మచర్యము అనడంలో అర్థం ఇదే. తమోగుణం రజోగుణం కలిగించే పదార్థాలు తింటే నీ సాధనకు ఆటంకమవుతుందని ఆహార నియమాలు, చన్నీటి స్నానాలు విధించింది. అంతేకాని విష్ణువు నిద్రపోతున్నాడు, ఆయన కన్ను గప్పి మనం ఏ పనన్నా చెయ్యొచ్చు అని కాదు.
దేవుడు నిద్రపోడు. ఎందుకంటే ఆయనకు మనలాగా శరీరము అలసిపోవడము జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండవు. జీవుడు చేసిన దేవుడు కాబట్టి తమ అవస్థలను ఆయన కంటగట్టాడు. ఒక జీవుడు చేసిన దేవుడు కదా వాడు. దేవుడు నిద్రపోతాడు అన్నది సవరించుకొని విష్ణువు నిద్రపోడు అనుకోండి. మనలాంటి మూర్ఖులు అలా అనుకుంటారని మన మహర్షులు అది నిద్ర కాదురా, యోగ నిద్ర అన్నారు. అందుకే విష్ణుమూర్తిని ఎక్కడైనా కూడా నుంచోబెట్టరు. విష్ణువు నుంచోకూడదు, ఆయన పడుకుని ఉంటాడు. చూడండి, మీరు గమనించండి. దాన్ని యోగ నిద్ర, నిద్రపోతూ ఉంటాడు, కళ్ళు మూసుకుని కూడా ఉంటాడు. ఆ లక్ష్మీదేవి కాళ్ళు విసుగుతూ కూర్చుంటుంది. ఏం విష్ణువు గారికి అంత కాళ్ళ నొప్పులు ఏమన్నా రోగం ఉందా? మరి ఎవడు కూడా క్వశ్చన్ చేయలేదే. ఎందుకంటే మేము జిజ్ఞాసులం కాదు కదా, అందుకని మేము క్వశ్చన్ చేయం. ఎప్పుడు కాళ్ళు విసుగుతూ ఉంటాడు కదా. ఆ విష్ణుమూర్తి నాభిలో నుంచే ఈ బ్రహ్మగారు పుట్టి ఆయన ఒకసారి ఎట్లా లోకమంతా ఇట్లా చూశాట. ఎవ్వరు కనపడలేదు. నేను కదా గ్రేట్ అనుకున్నాట. అది ఇదివరకు మీకు చెప్పా, శివరాత్రి అదే. ఆయన ఎప్పుడైతే నేను గ్రేట్ అనుకున్నాడో విష్ణువు నేను కూడా ఉన్నాను కదా, నేను గ్రేట్ కాదా అన్నట. మీ ఇద్దరు కాదు, నేను మధ్యలో ఉన్నానని శివుడు వచ్చాడు. అదే శివరాత్రి, లింగోద్భవ కాలం. ఆ లింగం ఉద్భవించంగానే దీనికి ఆద్యంతాలు ఎక్కడున్నాయిరా, మనమే గొప్పవాళ్ళం అనుకుంటే వీడు ఇంకోడు తయారైనాడు అంటే వీళ్ళిద్దరూ సాకారం, వాడు నిరాకారం. అది నిరాకారం అయితే వ్యాప్తం అవుతుంది. వ్యాప్తమైన దానికి ఆద్యంతాలు ఉండవు. అందుకని ఆది కనుక్కోవడానికి ఒకడు, అంతం కనుక్కోవడానికి ఒకడు పోయి ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారు. సదాశివ సమారంభం. ఇప్పటి వరకు విష్ణువే దేవుడు అనుకునే వైష్ణవులకి విష్ణు అనేవాడు ఒక ఆకారం, ఒక పీరియడ్లో వచ్చాడు. మొదటి నుంచి ఉన్నవాడు ఎవడు? ఆ విష్ణువు కంటే ఆద్యంతాలు కూడా కనుక్కోవడానికి వీలు లేకుండా ఉన్న సదాశివ సమారంభం. ఆ సదాశివుని గురించి నాకు చెప్పిన శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురు పరంపర అంతా వాళ్ళంతా కలిసి ఒక కడ్డీ. మళ్ళీ చాలా బాగుంటుందట. అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకోండి. చుక్కలన్నీ కనెక్ట్ అయితే ముగ్గు చక్కగా తయారవుతుంది. ఓ చుక్క వదిలిపెడితే ముగ్గు కాస్త తర్వాత ముగ్గు చెరిపితే మళ్ళీ వేస్తామంటే అట్లా రాదు, ఒకసారే వేయాలి. అందుకని విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. శయనేకాదశి అంటే నిద్రపోడు. ఆయన కళ్ళు మూసుకుని యోగ నిద్రలో ఉంటాడు. వీళ్ళకి అంతే ఆ శక్తి సంపాదించుకుని వీళ్ళకి రేపు ఉత్థాన ఏకాదశిలో వీళ్ళందరికీ జ్ఞానం బోధించడానికి ఎన్నో. అందుకని మన మతం చాలా గొప్పది. ఇవన్నీ వేరే మతాల్లో ఉండవు, వాళ్ళకి తెలియదు. ఎన్నో శాస్త్రీయమైన ఆధ్యాత్మికమైన దృక్పథాలను ప్రజాబాహుళ్యంలో ప్రచారం చేయటానికి మన మహర్షులు చేసిన ప్రణాళిక. శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా అని కొట్టుకు చావడానికి కాదు. ఓ మనిషి, నీవు అనుభవించే జాగ్రత్త స్వప్న సుషుప్త సాపేక్షాలు నిరపేక్షమైన నిరాకారమైన సచ్చిదానందమైన స్వరూపమైన నీ చైతన్యానికి ఈ అవస్థలు లేవు. అవన్నీ ఆభాసైన దేహానికి. నీవు దేహానివి కావు, క్షేత్రజ్ఞుడివి. పొలం గలవాడు పొలం కంటే వేరుగా ఉన్నట్లు, పొలం గలవాడు క్షేత్రస్వామి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. దీన్ని క్షేత్రం అంటారు అర్జున. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. ఈ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విడదీసే ఏ జ్ఞానమైతే ఉందో, క్షేత్రజ్ఞుణ్ణి నేనల్లే, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. ఏ జ్ఞానమైతే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేస్తుందో, క్షేత్రజ్ఞుడెవరు? నేను. ప్రజ్ఞానం అనే పేరుతో ఉన్నా. క్షేత్రం ఏది? నాది, నాది నేను అని వేరు చేసేది ఎవరు? నా జ్ఞానం. తత్ జ్ఞానం మతం మమ. ఆ జ్ఞానం నేను అర్జున అన్నాడు. భగవద్గీత అర్థం కావాలరా. ఊరికే కంఠస్థాలు చేయవాకండి. కంఠస్థం చేస్తే చాలా తప్పు, తెలుసుకోండి. ఏమ్మా, పొలం గలవాడు
పొలము వేరువేరుగా ఉంటాయి. పొలమేమో అక్కడెక్కడో ఉంటుంది. పొలం గలవాడు ఇంట్లో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఈ పొలము నాది అనేవాడు. అట్లా ఈ దేహం నాది అనేవాడు లోపల ఇంకోడు ఉన్నాడు, వాడిది ఈ దేహం. కానీ వీడు క్లెయిమ్ చేస్తున్నాడు ఇది నాది అని. ఇది నీది కాదు, ఇది వాడిది. ఇది క్షేత్రము, నీవు క్షేత్రజ్ఞుడివి. దీని ధర్మాలు తెలిస్తే విలక్షణమైన నిన్ను నీవు గుర్తిస్తావు. అప్పుడు నీవు జ్ఞాని అనే 4వ స్థితికి చేరుకుంటావు. ఆ జ్ఞాని నేనే, వాడికి నాకు తేడా లేదని గీత వక్కాణించింది. ఇది అర్థం చేసుకో. అర్థమైందా అమ్మా? శయన ఏకాదశి అని అందుకొచ్చింది. మనకు పండగలన్నీ 1 సంవత్సరం నువ్వు ఏం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతావో, ఆ పండగలో నువ్వు ఏ గుణాలు ఎలా మార్చుకుంటున్నావో మొత్తం ఇది అదే. దీంట్లోది కూడా చెప్దామనే ఈ పార్ట్కి దీంట్లో ఏం చెప్పానో చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పటికే 7:40 అయింది. 10 నిమిషాలు మీ టైంని నేను కాజేశాను, దొంగతనం చేశాను. ఇది ఇంటికి వెళ్ళాక మీ దగ్గర ఈ బుక్ ఉంటే చదువుకోండి. ఇది లేకపోతే ఇంకా నా దగ్గర ఎక్కువ ఇవ్వడానికి కూడా లేవు. మీ ఇళ్లలో ఉంటాయి, మీరు తీసుకుని ఉంటారు, చూసుకోండి. ఇందులో 1 సంవత్సర ప్రణాళికలో నువ్వు పరమాత్మ అయ్యేటువంటి విధానం రాశావు. నేను రాయలేదు, మహర్షులు చెప్పారు. పండగలనే పేరుతో మనకు అది ఇచ్చారు వాళ్ళు. దాని మీదే నేను వర్క్ చేశాను. ఇవన్నీ చాలా పుస్తకాలు చదివి దీంట్లో రాస్తే మీరంతా బీరువాల్లో పెట్టి బంధించి దాచిపెట్టారు. గుళ్ళో దేవుణ్ణి బంధించినట్టు దీన్ని కూడా బంధించారు. మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చను ఇలాంటిది కాదు, సగుణంలోకి రాలే, మళ్ళీ నిర్గుణానికి వెళ్ళిపోతాం. తర్వాత క్వశ్చన్, తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని సృష్టించి అందులో వచ్చి చేరాడు. ఎందుకు సృష్టించాడు, ఎందుకు దాన్ని బంధించుకున్నాడో వివరించండి అని అడుగుతాడు. అయ్యా, ఎందుకు ఆ పరమాత్మకి పిచ్చి రోగమా? ఎందుకు తయారు చేసి ఇది సృష్టించడం ఎందుకు? అందులో తన్ని తాను బంధించుకోవడం ఎందుకు? మళ్ళీ నన్ను బయటికి బీగండో అని గోర ఎందుకు కదా? రేపు ఆ క్వశ్చన్. ఇది అర్థమైంది కదా? చాలా సంతోషం. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడం ఇంకోసారి వినండి. మరి అంతకంటే నేనేం చెప్పను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.